వేదాకం అయితే కొడురుకరవలు ఎన్నడో కూడా తిరిపి కొల్లుంగల్. బైబిల్ చేత బూనిన వారు దయతో నాతో కూడా బైబిల్ తిప్పండి. ஏசாயா எழுதின தீர்க்கதரிசனத்தின் புத்தகம், యెషయా ప్రవచన పుస్తకం 49వ అధికారం, 49వ అధ్యాయం. ஏசாயா எழுதின தீர்க்கதரிசனத்தின் புத்தகம், యెషయా ప్రవక్త రాసిన పుస్తకం 49వ అధికారం, 49వ అధ్యాయం. 14வது వచనத்திலிருந்து 16வது వచనం முடிய ஒரு వాసిపోం. 14వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతుండగా అందరూ కూడా ఆలకించండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఆమేన్. ஆமென். இந்த வேத பகுதி இப்படியாக சொல்லுகிறது. ఈ వేద వాక్యం ఇలాగు చెబుతుంది. தேவனாலே தெரிந்து கொள்ளப்பட்ட ஜனம் ஆண்டவரை பார்த்து இப்படி சொன்னார்களா? దేవుని వల్ల ఏర్పరచబడిన ప్రజలు దేవునిని చూసి ఇలా చెప్పారట. தேவனுடைய சொத்து, దేవుని యొక్క స్వాస్థ్యం, தேவனுடைய சுதந்திரம், దేవుని యొక్క సొత్తైన వారు, தேவன் தெரிந்து கொண்ட ஜனங்கள், దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలు, அந்த ஜனங்கள் ஆண்டவரை பார்த்து இப்படி சொன்னார்களா? ఆ ప్రజలు దేవునిని చూసి ఇలా చెప్పారట. கர்த்தர் எங்களை கைவிட்டார், దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టాడు, ஆண்டவர் எங்களை மறந்து போனார், దేవుడు మమ్మల్ని మరచిపోయాడు. நிறைய நேரங்களிலே நாமும் அப்படித்தான் சொல்கிறோம். అనేక సార్లు మనమందరం ఇలాగే చెబుతుంటాం. சூழ்நிலைகள் எதிராய் மாறும் பொழுது, పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు, நாம் நினைத்த காரியங்கள் நம்முடைய வாழ்க்கையில கைகூடி வராத போது, మనం అనుకున్న కార్యాలు మన చేతికి కలిసి రానప్పుడు, நாம் ఇష్టం போல நம்முடைய வாழ்க்கையை வடிவமைத்துக் கொள்ளும் பொழுது, మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని మనం మలుచుకున్నప్పుడు, தேவ சித்தத்தை விட்டு விலகி வெளியே போகும் பொழுது, దేవుని చిత్తమును విడిచి దూరముగా మనం వెళ్ళినప్పుడు, சில எதிர்மறையான காரியங்கள் நம்முடைய வாழ்க்கையை தொடும் பொழுது, కొన్ని వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాన్ని తాకినప్పుడు, எதிர்பார்த்தது நடக்காத போது, మనం ఎదురు చూసినది జరగనప్పుడు, நாம் విரும்பிనது கைகూడి వరాத பொழுது, మనం కోరుకొనినది చేతికి కలిసి రానప్పుడు, இருதயம் உடைக்கப்பட்டு, హృదయము బద్దలై, எல்லா பக்கமும் அடைக்கப்பட்ட கதவுகள் சூழ, అన్ని కూడా చుట్టుపక్కల మూయబడిన తలుపులుగా ఉండినప్పుడు, கையில் அடுத்த ஸ்டெப் எடுத்து வைப்பதற்கு வழி இல்லாத நேரத்தில், జీవితములో మరొక అడుగు వేసే పరిస్థితులు లేనప్పుడు, உள்ளத்தின் ஆழத்திலிருந்து ஒரு அழுகுரல் வரும். హృదయ లోతులలో నుండి ఒక ఏడుపు మొదలవుతాది. ஆண்டவர் கைவிட்டு விட்டாரோ, దేవుడు చేయి విడిచిపెట్టాడు, தேவன் மறந்து போனாரோ, దేవుడు మరచిపోయాడు, இனி எழும்ப முடியாதோ, ఇక నేను లేవలేను, பிள்ளைகள் இவ்வளவுதானோ, నా పిల్లలు ఇంతేనేమో, குடும்பம் నా இவ்வளவுதானோ, కుటుంబం ఇంతేనేమో, ஊழியம் నా இவ்வளவுதானோ, సేవ ఇంతేనేమో, இனி என் தரிசனம் நிறைவேறாதோ, ఇక నా దర్శనం నెరవేరదేమో, வாழ்க்கை கட்டப்படாதோ, ఇక నా జీవితం కట్టబడదేమో, சத்துருக்களுக்கு మధ్యలో விழுந்து పోవేనో, శత్రువుల మధ్య నేను కూలిపోతానేమో, பெரிய பயம் ఒక పెద్ద భయం நம்முடைய வாழ்க்கையை கவ்வி பிடிக்கும் பொழுது, ఇదిగో జీవితాన్ని తల్లడిల్లింపజేసినప్పుడు, தெரியாமலே சொல்லுகிறோம், మనకు తెలియకుండానే మన నోటితో మాట్లాడడం మొదలెడతాం. நீ அவ்வளவுதான், ఇక అంతే, ஆண்டவர் கைவிட்டு விட்டார், దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు, ஆண்டவர் மறந்து போனார், దేవుడు మరచిపోయాడు, ஆண்டவர் என் ஜெபத்திற்கு பதில் தரவில்லை. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. கண்பான தேவ பிள்ளைகளே, నా ప్రియ దేవుని సేవకులారా, ஆண்டவர் ஒருபோதும் ஒருவனையும் கைவிட மாட்டார். దేవుడు ఏ రోజు ఎవరిని చెయ్యి విడిచిపెట్టువాడు కాడు. ஆண்டவருக்கு கைவிட தெரியாது, దేవునికి చెయ్యి విడవటం తెలియదు, ஆண்டவருக்கு நம்மை மறக்க தெரியாது, దేవునికి మనల మరిచిపోవటం తెలియదు, ஆண்டவர் நம்மை விட்டு விலகி போக மாட்டார், దేవుడు మనల్ని విడిచిపెట్టి దూరముగా వెళ్ళడు. அவர் நம்மை நேசித்தபடினாலே, ఆయన మనల్ని ప్రేమించినందుననే தன்னுடைய சொந்த குமாரனாகிய கிறிஸ்துவை తన సొంత కుమారుడైన క్రీస్తుని நமக்காக பூலோகத்திற்கு அனுப்ப ஆரம்பித்தார். మన కొరకు భూలోకమునకు పంపుట మొదలెట్టాడు. ఆయన 33.5 ஆண்டுகள் வாழ்ந்தார், 33.5 సంవత్సరాలు நன்மை జీవించాడు, செய்தவராக சுற்றி திரிந்தார், మేలు చేయువానిగా సంచరించాడు, மனுக்குலத்தின் பாவத்திற்காக கல்வாரி சிலுவையில மரிக்க ஆரம்பித்தார், మానవుని పాపముల కొరకై కల్వారి శిలువలో ఆయన మరణించాడు. நல்லவனுக்காக ஒருவன் மரிக்கலாம், మంచివాని కొరకు ఒకరు మరణించవచ్చు, உறவுக்காக ஒருவன் மரிக்கலாம், బంధము కోసం ఒకరు మరణించవచ్చు, நல்ல குணாதிசயம் உள்ளவனுக்காக ஒருவன் மரிக்கலாம், మంచి గుణగణములు కలిగిన వాని కొరకు ఒకరు మరణించవచ్చు. சத்துருக்களாயிருக்கையில், మన శత్రువులమై ఉండగా, துரோகிகளாயிருக்கையில், ద్రోహులమై ఉండగా, அவருக்கு விரோதத்தை உண்டாக்கு, ఆయనకు విరోధులుగా ఉండగా, பாவம் செய்கையில், పాపము చేయగా, தேவனுடைய சித்தத்தை விட்டு வெளியே போன, దేవుని తీర్మానము నుండి దూరముగా వెళ్ళి ఉండగా, யாருமே நம்மை நேசிக்காத நேரத்தில் ఎవరును మనల్ని ప్రేమించని సమయాన அவர் நமக்காக மரித்தார். ఆయన మన కొరకు మరణించాడు. ஐயா, நல்லவனுக்காக ஒருவன் மரிக்கலாயா? అయ్యా, మంచి వాని కొరకు ఒకరు మరణించొచ్చయ్యా, பாவிகளாகிய, కానీ పాపులైన, சத்துருக்களாகிய, శత్రువులైన, துரோகிகளாகிய ద్రోహులైన அவருக்கு புறமுதுகு காட்டின, ఇదిగో ఆయనకు వెన్ను
వెన్ను చూపించిన நம்மை தேடி வந்தார், మనలను వెతికి వచ్చాడు, நமக்காக மரித்தார், మన కొరకు మరణించాడు. தேவன் தன்னுடைய சொந்த குமாரனை நமக்காக கொலை செய்தார். దేవుడు తన సొంత కుమారుని మన కొరకు బలిగా He అర్పించాడు. killed his only begotten son for us. మనందరి కొరకు తన కుమారుని ఆయన చంపాడు. கடைசி சொட்டு ரத்தம் வரைக்கும் చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకై మరణమయ్యాడు, மரித்தார், మరణించాడు, அடக்கம் பண்ணினார்கள். సమాధి చేశారు. உலகம் நினைத்தது இயேசுவினுடைய வாழ்க்கை முடிந்தது என்று. లోకం అనుకుంది యేసయ్య జీవితం ముగిసిందని. ஆனா மூன்றாம் நாள், కానీ మూడవ దినాన அதிகாலை வேளையில తెల్లవారు పొద్దునే பூமி அதிரத்தக்கதாக, భూమి తల్లడిల్లునట్లుగా, கல்லறைகள் வெடிக்கத்தக்கதாக, సమాధులు అదురునట్లుగా இயேசு உயிரோடு எழும்ப ஆரம்பித்தார். యేసయ్య తిరిగి లేచినాడు. அவரை ஒருவனும் அடக்கி வைக்க முடியவில்லை. ఆయన ఎవరు బంధించి ఉంచలేకపోయారు. ரோம சாம்ராஜ்யம் அவரை அடக்க முடியவில்லை. రోమ సామ్రాజ్యం ఆయన బంధించి ఉంచలేకపోయింది. மதவெறி பிடித்தவர்கள் அவரை அடக்க முடியவில்லை. మతవాదులైన వారు ఆయన బంధించి ఉంచలేకపోయారు. நாட்களில் இருந்த தத்துவ ஞானங்கள் அவரை முடக்கவில்லை. ఆ దినాలలో ఉండిన తత్వజ్ఞానులైన వారు ఆయన అణిచివేయలేకపోయారు. உனக்காக எனக்காக మరణத்திலிருந்து உயிரோடு எழும்ப ஆரம்பித்தார். మీ కొరకై నా కొరకై మరణములో నుండి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. அவர் இன்றைக்கும் உயிரோடு இருக்கிறார். ఆయన ఈ రోజున కూడా సజీవుడై ఉన్నాడు. அப்பேற்பட்ட தன்னுடைய சொந்த குமாரனை நமக்காக கொலை செய்த தெய்வத்தை பார்த்து, అలాంటి మన కొరకై తన సొంత కుమారుని బలిగా అర్పించిన దేవుణ్ణి చూచి நாம் நிறைய நேரத்தில் கேட்கிறோம், ஆண்டவர் என்னை மறந்து போனார், మనం అనేక సార్లు అడుగుతాం, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, ஆண்டவர் என்னை கைவிட்டு దేవుడు விட்டார், మా చెయ్యి విడిచిపెట్టాడని, ஆண்டவர் என் ஜெபத்தை கேட்கவில்லை. దేవుడు మా ప్రార్థన వినలేదని. இல்லங்கய்யா, లేదయ్యా, ஆண்டவருக்கு கைவிட தெரியாது. దేవునికి చెయ్యి విడవటం తెలియదు, ஆண்டவருக்கு நம்மை மறக்க தெரியாது, దేవునికి మనం మరిచిపోవటం తెలియదు, அவரால் விலகி இருக்க முடியாது. మనం విడిచి ఆయన వేరుగా ఉండలేడు. தேவனுடைய ஜனங்கள் இப்படி சொன்னார்களா? దేవుని ప్రజలు ఇలా చెప్పారట, ஆண்டவர் என்னை கைவிட்டு விட்டார், దేవుడు మా చెయ్యి தேவன் విడిచిపెట్టాడు, என்னை மறந்து போனார். దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు. ஆண்டவர் அந்த ஜனங்களை பார்த்து சொல்லுகிறார், దేవుడు ఆ ప్రజలు చెప్తున్నాడు, ஸ்திரீயானவள் தன் கற்பத்தின் பிள்ளைக்கு இறங்காமல், స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉండునా, தன் பாலகனை மறப்பாலோ, తన చంటి పిల్లను మరుచునా, அவள் மறந்தாலோ, వారు మరిచినను நான் உன்னை மறப்பதில்லை, నేను నిన్ను మరచిపోను. உன்னை என் உள்ள கைகளிலே வரைந்து வைத்திருக்கிறேன், చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. உன் மதில்கள் எப்பொழுதும் எனக்கு முன்பதாக నీ இருக்கிறது. ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నాయి. இந்த மாலை வேளையில சர்வ வல்லமையுள்ள ஆண்டவர் சொல்லுகிறார், ఈ రాత్రి వేళలో సర్వశక్తివంతమైన దేవుడు చెప్తున్నాడు, பெற்றெடுத்த தாய் தன் பிள்ளையை மறந்து போனாலும், కన్న తల్లి తన బిడ్డను మరచిపోయినను, நேசித்த தகப்பன்மார் நம்மை மறந்து போனாலும், ప్రేమించిన తండ్రి మరచిపోయినను, மனைவிமார் நம்மை மறந்து போனாலும், ఇదిగో నీ భార్య నిన్ను మరచిపోయినను, உறவுகள் மறந்து போனாலும், బంధువులు నిన్ను మరచిపోయినను, நம்மை படைத்த தெய்வம், మనం సృష్టించిన దైవం, உண்டாக்கின தெய்வம், మనం కలుగజేసిన దైవం உன்னை பார்த்து என்னை பார்த்து சொல்லுகிறார், నిన్ను చూసి నన్ను చూసి చెప్తున్న మాట, உன்னை எனக்கு மறக்க தெரியாது, అయ్యా నిన్ను నేను మరువట నాకు తెలియదు, உன்னை என் உள்ளம் கைகளிலே வரைந்து வைத்திருக்கிறேன், నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, உன்னை குறித்து ஒரு பெரிய திட்டம் నీ வைத்திருக்கிறேன், గురించి ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాను, உன்னை குறித்து ஒரு பெரிய மேலான நோக்கம் నీ வைத்திருக்கிறேன், గురించి ఒక పెద్ద ఉద్దేశం కలిగి ఉన్నాను. நீதான் என்னை விட்டு தூரம் போய்விட்டாய், నీవే నన్ను విడిచి దూరంగా వెళ్ళావు, நீதான் என்னை ஆராதிக்கவில்லை, నీవే నన్ను ఆరాధించడం நீதான் లేదు, என்னை தேவையில்லை, నీవే నన్ను వెదకడం లేదు, நீதான் என்னை அண்டிக் கொள்ளவில்லை, నీవే నన్ను అంటి పెట్టుకుని ఉండలేదు, என்னை விட்டு தூரம் போய் నన్ను విడిచి దూరముగా వెళ్ళిపోయావు. மாயையானவைகளை பற்றி கொள்ள ஆரம்பித்தார். ఇదిగో మాయతో కూడిన వాటిని నువ్వు పట్టుకొని ఉన్నావు. எரேமியா தீர்க்கதரிசி இப்படி சொல்லுகிறார், ఇర్మియా ప్రవక్త ఇలా చెప్తున్నాడు, என்னை விட்டு தூரம் போய் నన్ను విడిచి దూరముగా పోయి மாயையான காரியங்களை பற்றி கொள்வதற்கு என்னிடத்துல என்ன அநியாயம் கண்டி, వ్యర్థమైనటువంటి వాటిని పట్టుకొని ఆరాధించడానికి నా యొద్ద మీరు ఏ లోపమును కనుగొన్నారంటున్నాడు. ஐயா ஏன் ஆண்டவரை விட்டு தூரம் போனா, అయ్యా ఎందుకు దేవుని విడిచి దూరంగా వెళ్ళా, ஏன் ஜெபிக்காமல் போனா, ఎందుకు ప్రార్థించకుండా పోయా, அவரை ஆராதிப்பதை விட மேன்மையான காரியம் ஒன்றுமில்லை, ఆయన ఆరాధించుట కంటే గొప్ప కార్యం ఇంకొకటి ఏదీ లేదే, அவருடைய சித்தை நிறைவேற்றுவதை விட நல்ல காரியம் ஒன்றுமில்லை, ఆయన చిత్తము నెరవేర్చుట కంటే మంచి కార్యం ఏదీ కానరాదే. இந்த மாலை வேளையில தெய்வத்தை விட்டு தూరం போயிருக்கலாம், ఈ రాత్రి వేళలో దేవుని విడిచి దూరముగా వెళ్ళి ఉండవచ్చు, ஏதோ ஒரு காரியத்துல சிக்கொண்டு ఏదో போயிருக்கலாம், ఒక కార్యములో చిక్కుబడి ఉండవచ్చు. இந்த மாலை வேளையில ஆண்டவர் ఈ சொல்லுகிறார், రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, நீ படுகிற பாடு உனக்கு மட்டுமல்ல, నీవు పడే బాధ నీకు మాత్రమే కాదు, எனக்கும் தான் அந்த வலி, అది నాకును బాధ కలిగించేది. எரேமியா தீர்க்கதரிசி இப்படி சொல்லுகிறார், ఇర్మియా ప్రవక్త ఇలా చెప్తున్నాడు,
ఎఫ్రాయిము உன்னை எப்படி கைவிடுவேன், నిన్ను నేను ఎలా చేయి உன்னை విడుస్తాను, எப்படி మరపేன், నిన్ను నేను ఎలా మరిచిపోతాను, மற்றவர்களை விடுவதை போல உன்னை நான் எப்படி விட்டு விலகுவேன், ఇతరులను విడిచినట్లుగా నేను నిన్ను ఎలాగు విడవగలను, உனக்கு விரோதமாய் பேசினது முதல் నీకు విరోధంగా మాట్లాడినది మొదలుకొని உன்னையே நினைத்துக் கொண்டிருக்கிறேன், ఇదిగో నేను నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాను, உனக்காக என் இருதயம் கலங்குகிறது. నీ కొరకై నా హృదయం తల్లడిల్లుతున్నది. நம்ம அப்பா అమ్మ எல்லாம் இருக்கிறோம், ఇదిగో మన తల్లిదండ్రులు ఉన్నారు, நம்ம பிள்ளைங்களை பார்த்து சில காரியத்தை சொல்லுவோம், இது செய்யாத செய்யாத செய்யாத. మనం మన పిల్లలు చూసి ఇది చెయ్యొద్దు చెయ్యొద్దు అని చెప్తుంటాం. நம்ம ஏதோ ஒரு அவசரமான ஒரு வேலையில இருப்போம், ఏదో మనం ఒక అర్జెంట్ పని మీద ఉంటాం, அந்த குழந்தை கேட்கா, కానీ పిల్లలు వినరండి, அப்ப போய் செஞ்சிட்டே இருக்கும் தப்ப, పోయి అదే తప్పును మరలా చేస్తూ ఉంటారు. நம்ம டென்ஷன் எக்ஸ்ட்ரீமா மாறி మన కోపము అత్యధిక తారాస్థాయికి వెళ్ళి நேர வந்து அந்த புள்ளைய போட்டு இழுத்து நாலு பொத்து பொத்தி వచ్చి దగ్గరికి వచ్చి నాలుగు దెబ్బలు సరిసి போ அப்படின்னுடுவோம். పో అంటాం. அந்த குழந்தை அடி வாங்கிட்டு அழுதுட்டு உட்காரும், ఆ బిడ్డ దెబ్బలు తింటూ వాళ్ళంత దూరాన్ని కూర్చొని ఏడుస్తుంటారు. அடிச்ச நமக்கே மனசு கஷ்டமா, మనకే మనస్సు కష్టం అనిపిస్తుంది. நம்ம பிள்ளைங்க தான், మన బిడ్డలే, நம்ம ரத்தம் தான், మన రక్తమే, நம்ம பால் கொடுத்து பிள்ளைகளை வளர்த்திருக்கிறோம். మనం పాలిచ్చి పిల్లలను పెంచాం. இந்த குழந்தை அழுகும்போது ఆ బిడ్డ ఏడ్చేటప్పుడు அதை தூக்கி మడిలో ఉకార వెచ్చి ఆ బిడ్డను మరలా తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకో. குழந்தைக்கு சாக்லேட் பிஸ்கெட்டோ ఆ கொடுத்துருவோம். బిడ్డకు చాక్లెటో బిస్కెటో ఇస్తాం. அது சாக்லேட் பிஸ்கெட் வாங்கின உடனே ఆ చాక్లెట్ బిస్కెట్ తీసుకున్న వెంటనే அழுகை நிறுத்திரும், ఏడుపు నిలిచిపోద్ది. அடி எல்லாம் மறந்துரும். ఇదిగో తన్నులు తిన్నా దెబ్బలు మరిచిపోద్ది. சாப்பிட்டு முடிச்சிட்டு அந்த குழந்தை படுத்த உடனே ఇదిగో తిని ఆ బిడ్డ పండుకున్న వెంటనే இந்த குழந்தையை நம்ம அடிச்சோம் பாத்தீங்களா, ఆ బిడ్డను మనం కొట్టాను చూసారా, அப்பாவோ అమ్మాவோ ఆ తల్లో తండ్రో அந்த குழந்தை பக்கத்துல போய் உட்கார்ந்து ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి முதுகுல அடிச்சோம் பார், ఇదిగో వెనక పక్క నడిపిని కొట్టాం కదా, கால்ல అடிச்சோம் பார், కాలును కొట్టాం కదా, போட்டிருக்கிற Dress நகர்த்திட்டு ఇదిగో ఆ వేసుకున్న డ్రెస్ పక్కకు తీసి நம்ம అడిச்ச இடத்தை பார்த்தோம், ఇదిగో మనం కొట్టిన భాగాన్ని మనం చూస్తాం. அங்க வீங்கி போயிருக்கும், అక్కడ వాసిపోయి ఉండిద్ది, செவந்து போயிருக்கும், అక్కడ కంది ఉండిద్ది, ரத்தம் வந்திருக்கும், రక్తం వచ్చి ఉండొచ్చు. குழந்தை மறந்துடுச்சு, ఇదిగో బిడ్డ మర్చిపోయింది, தூங்கிடுச்சு, బిడ్డ సొక్కిపోయి నిద్రపోయింది. ஆனா అమ్మాவோ అప్పావో కానీ తల్లి తండ్రి குழந்தை పక్కத்துல உட்கார்ந்துட்டு బిడ్డ పక్కన కూర్చొని கண்ணுல தண்ணி கலங்கும், కళ్ళమ్మట నీళ్లు కళ్ళు చెమ్మగిలుతాయి. புருஷன் வந்த உடனே சொல்லுவோம், ఇదిగో భర్త వచ్చిన వెంటనే చెబుతాం, மனைவி வந்த உடனே சொல்லுவோம், ఇదిగో భార్య వచ్చిన వెంటనే భర్త చెప్తాడు, இன்னைக்கு குழந்தை அடிச்சிட்டேன், ఓ బిడ్డను కొట్టాను ఈ రోజున, வீங்கி போச்சு, ఇదిగో బిడ్డ ఒళ్ళంతా వాసిపోయింది, ரத்தம் வந்துடுச்சு. రక్తం వచ్చింది. ஆண்டவரும் நம்மை பார்த்து சொல்றா, దేవుడు కూడా మనల్ని చూసి நீ చెప్తున్నాడు, என்னை விட்டு தூரம் போயிட்ட, నీవు నన్ను విడిచి దూరంగా என் వెళ్ళావు, பேச்சை கேட்கல, నా మాట నీవు వినలేదు, மாயை பற்றி கொண்டா, వ్యర్థమైన వాటిని పట్టుకున్నావు, அக்கிரமத்தை நாடி போய், అక్రమాన్ని వెంబడించి எத்தனையோ முறை உன்னை நான் எச்சரிச்சேன், ఎన్నోసార్లు నేను నిన్ను హెచ్చరించాను, என் சத்தத்தை கேட்கல, నా స్వరాన్ని నీవు వినలేదు, நீயா வேதனைப்பட்டு నీకై నీవు శ్రమను అనుభవించి இன்னைக்கு சொல்லுகிறா, ఈ రోజు చెప్తున్నావు, ஆண்டவர் என்னை கைவிட்டு விட்டார், దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు, ஆண்டவர் என்னை மறந்து போனார், దేవుడు నన్ను మరిచిపోయాడని. ஐயா அவர் மறக்கலையா, అయ్యా ఆయన మరచిపోలేదు, நாம தான் தேவ சத்தத்தை விட்டு விலகி போய் మనమే దేవుని స్వరమును విడిచి దూరముగా వెళ్ళాం. உனக்கு விரோதமாய் பேசினது முதல், నీకు విరోధంగా మాట్లాడినది మొదలుకొని, இந்த வேதனையை அனுபவிக்கிற நாள் முதல், ఈ వేదన అనుభవించు దినము మొదలుకొని, போராடுகிற போராட்டத்தை பார்த்து, నీవు పోరాడుతున్న పోరాటాన్ని చూసి, வடிக்கிற கண்ணீரை பார்த்து, నువ్వు విడుస్తున్న కన్నీరును చూసి, இருக்கிற தவிப்பை பார்த்து, నీవు తల్లడిల్లుతున్న తల్లడిల్లింపును చూసి ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, ஐயோ అయ్యో உனக்கு விரோதமாய் பேசினது முதல், నీకు విరోధంగా మాట్లాడింది మొదలుకొని, உன்னையே நினைத்துக் கொண்டிருக்கிறேன், నిన్నునే నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, உனக்காக என் இருதயம் குழம்புகிறது. నీ కొరకై నా హృదయం இந்த తల్లడిల్లుతున్నది. மாலை வேளையில ఈ రాత్రి వేళలో தெய்வத்தை விட்டு தూరం పోயிருக்கலாம், దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళి பாவம் ఉండవచ్చు, வசீகரிச்சிருக்கலாம், పాపము మిమ్మల్ని వశీకరించుకొని மாயையான పెట్టుకోవచ్చు, காரியங்கள் நம்முடைய வாழ்க்கையை முடக்கி போட்டிருக்கலாம், మాయతో కూడిన కార్యాలు మిమ్మల్ని ఈ జీవితాన్ని నలిపివేసి தேவ ఉండవచ్చు, சித்தத்தை விட்டு விலகி போய், దేవుని చిత్తమును విడిచి దూరంగా వెళ్ళి தேவனுடைய ఉండవచ్చు, அழைப்பை விட்டு விலகி போய், దేవుని పిలుపు నుండి దూరంగా వెళ్ళి ఉండవచ్చు. மாலை வேளையில கர்த்தர் நம்மை பார்த்து ఈ சொல்லுகிறார், రాత్రి వేళలో దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, என்னை நோக்கிப்பா, నా వైపు చూడు, நான் உன்னை விடுவிப்பேன், నేను నిన్ను என்னை విడిపిస్తాను, நோக்கி கூப்பிடு, నా వైపు చూసి పిలువు, நான் உனக்கு மறு உத்தரவு నేను தருவேன், నీకు జవాబునిస్తాను, உன்னை குறித்த ஒரு பெரிய திட்டம் నీ வைத்திருக்கிறேன், గురించి నేను గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. தாயின் கருவில எலும்புகள் உருவாவதற்கு முன்பதாகவே, తల్లి గర్భములో ఎముకలు రూపొందింపబడక మునిపే, உலக தோற்றத்திற்கு முன்பதாகவே, జగత్ పునాది వేయబడక మునిపే, தாயும் தகப்பனும் உன்னை அறியாததற்கு నీ முன்பதாகவே, తల్లిదండ్రులు నిన్ను గురించి తెలియక మునిపే, உன்னை குறித்த ஒரு பெரிய திட்டம் வைத்திருக்கிறேன், నీ గురించి నేను ఒక పెద్ద ప్రణాళికను కలిగి இந்த ఉన్నాను. திட்டத்தை நான் நிறைவேற்ற ఆ போகிறேன், ప్రణాళిక నీ పట్ల నేను నెరవేరుస్తాను. பாவத்தை விட்டு எழுந்து வா, పాపమును విడిచిపెట్టి లేచిరా, அக்கிரமத்தை விட்டு எழுந்து வா, అక్రమమును విడిచిపెట్టి లేచిరా, தெய்வீகமான
தெய்வீகமான பிரசன்னத்தை விட்டு போன இடத்தை விட்டு எழுந்து வா. దైవికమైన ప్రసన్నతను కోల్పోయిన స్థితిలో నుండి లేచిరా. நீ போய் சிக்குண்டிருக்கிற இடத்தை விட்டு எழுந்து வா. నీవు పోయి చిక్కుకొని ఉండిన స్థలము నుండి లేచిరా. என் கைகளில் உன்னை வரைந்து வைத்திருக்கிறேன். చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. திட்டத்தை உன் வாழ்க்கையில நிறைவேற்ற నా போகிறேன். ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. எத்தனை கசப்பான அனுபவமா இருக்கலாம், ఎంతటి చేదైన అనుభవాలై ఉండొచ్చు, எத்தனை மரணத்தின் விளிம்பா இருக்கலாம், ఎంతటి మరణపు భయాలైన ఉండొచ్చు, எவ்வளவு நெருக்கமா இருக்கலாம், ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి అయి ఉండొచ్చు, நன்றி துரோகமா இருக்கலாம். ఎంతటి నమ్మక ద్రోహమై ఉండొచ్చు. மாலை வேளையில ஆண்டவர் நம்மை பார்த்து சொல்கிறார், ఈ రాత్రి వేళలో దేవుడు మనకు చూసి చెప్తున్నాడు, எழுந்து వా. లేచిరా. உன்னை குறித்த திட்டத்தை நிறைவேற்ற போகிறேன். నీ గురించిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చబోతున్నాను. நான் உன்னை மறக்கல, నేను నిన్ను మర్చిపోలేదు, நான் உன்னை విట్టు పోగల, నేను నిన్ను విడిచిపెట్టలేదు. நீதான் என்னை விட்டு தூரம் போய் விட்டாய். నీవే నన్ను విడిచి దూరముగా వెళ్ళినావు. ஒருவேளை இந்த வருஷத்தினுடைய தொடக்கத்துல ఒకవేళ ఈ సంవత్సరం ఆరంభ నెలలో இந்த காரியங்கள் எல்லாம் தோற்று போயிருக்கலாம், ఇదిగో నీ జీవితంలో అన్ని కార్యాలు ఓటమి చెందినవై எல்லாமே ఉండొచ్చు, ஏமாற்றம் அடைந்து போயிருக்கலாம். అన్నిటిలో మోసగించబడి ఉండవచ్చు. இனி அவ்வளவுதான், எல்லாம் முடிந்து போனது என்று ఇక நினைக்கலாம். అంతే అంతా ముగిసిపోయిందనుకోవచ్చు. இந்த நாளிலே கர்த்தர் ஒரு புதிய ஆரம்பத்தை உண்டாக்க விரும்புகிறார். ఈ దినమున దేవుడుకు నూతన ఆరంభాన్ని నీ జీవితంలో எவ்வளவு కలుగజేయబోతున్నాడు. தூரம் தெய்வத்தை விட்டு விலகி போயிருந்தாலும் ఎంత దూరము దేవుని విడిచిపెట్టి పోయినను நீ மட்டும் எழும்பி வந்துட்டா, నీవు మాత్రం లేచి రాగలిగితే நம்மை மறக்காத தெய்வம் మనల మరువని దేవుడు நமக்கு மகிமையான வாழ்க்கையை தருவார். మనకి మహిమ కలిగిన జీవితాన్ని దయచేయువాడు. வேதாகமத்தில் அந்த இளைய குமாரனை பற்றி இப்படி சொல்லுகிறது, వేద వాక్యములో ఇదిగో ఆ చిన్న కుమారుడు గురించి ఇలా రాయబడి ఉంది. ஒரு தகப்பனுக்கு 2 குமாரர்கள் ఒక இருந்தார்கள். తండ్రికి 2 కుమారులు ఉన్నారు. மூத்தவன் தகப்பனோடு இருந்தான், పెద్దవాడు తండ్రితోనే ఉన్నాడు. இளையவன் சேரக்கூடாத ஆட்களோடு சேர ஆரம்பித்தான். చిన్నవాడు చేరగోడని ప్రజలతో వ్యక్తులతో కలిశాడు. வேதாகமத்தில் அந்த தாயை பற்றி சொல்லவில்லை. వేద వాక్యములో వారి యొక్క తల్లి గురించి చెప్పబడలేదు. ஒருவேளை அந்த தகப்பன் சிறு பிராயத்தில் அந்த குழந்தையை கஷ்டப்பட்டு வளர்த்திருப்பான். ఒకవేళ ఆ తండ్రి ఆ పిల్లలను చిన్న వయసు నుండి చాలా కష్టపడి పెంచుంటాడు. தாய் செய்ய வேண்டிய எல்லா கடமைகளையும் அந்த தகப்பன் செய்திருப்பான். చేయాల్సిన పనంతా కూడా ఆ తండ్రి ఆ బిడ్డలకు చేస్తుంటాడు. எவ்வளவு కష్టப்பட்டு அந்த பிள்ளைகளை வளர்க்க முடியுமோ அப்படி வளர்த்திருப்பான். ఎంత కష్టపడి ఆ బిడ్డలు పెంచాలో అంతగా కష్టపడి ఆ బిడ్డలు పెంచుంటాడు. இந்த இளைய குமாரனுக்கு ரொம்ப செல்லம் கொடுத்திருப்பான். ఆ చిన్న కుమారునికి చాలా ప్రేమను చూపించుంటాడు. கடைசி பிள்ளை பாத்தீங்களா, చివరి బిడ్డ కదా, சின்ன பையன் பாத்தீங்களா, చిన్న బిడ్డ కదా, அதனால நிறைய செல்லம் கொடுத்து வளர்த்திருப்பான். అందువల్ల అధికమైన ప్రేమను చూపి అధికంగా ఆ బిడ్డను ప్రేమించుంటాడు. வாலிபனாய் மாறின பொழுது, అతడు యవనస్తుడిగా మారినప్పుడు, தேவையில்லாத நண்பர்களோடு சேர்ந்து, అవసరము లేనటువంటి మిత్రులతో కలిసిన వాడు, தேவையில்லாத சவகாசத்தை ஏற்படுத்தி, అవసరము లేని సహవాసాలను ఏర్పరచుకొని தகப்பனுக்கும் தனக்கும் உறவை துண்டிக்க விரும்பினான். తండ్రికి తనకును ఉండిన బంధాన్ని తెంపుకోవటానికి ప్రయత్నించాడు. ఒకరోజు తండ్రిని చూసి చెప్తున్నాడు, எனக்கு கொடுத்து నాకు రావలసిన భాగాన్ని నాకు పంచి ఇచ్చేయి, நான் உன்னை விட்டு விலகி போக నేను விரும்புகிறேன். నిన్ను విడిచి దూరముగా వెళ్ళగోరుతున్నాను. அப்பா சொல்லிருப்பார், తండ్రి అని ఉంటాడు, டேய் உன்னை కష్టப்பட்டு வளர்த்தேன், అరే నేను నిన్ను కష్టపడి పెంచాను రా, சின்ன வயசுலயே உன் అమ్మ விட்டுட்டு పోయిటా, చిన్న వయసులోనే నీ తల్లి నిన్ను విడిచిపెట్టిపోయింది, சின்ன వయசுடா, నీకు చిన్న వయసురా, நீ போகாத, నువ్వు వెళ్ళొద్దు, உலகம் பார்ப்பதற்கு நல்லா இருக்கும், లోకం చూడటానికి బాగుంటది, ஆனா உன் வாழ்க்கை வேற மாதிரி முடிஞ்சிரும், కానీ నీ జీవితం వేరే విధంగా ముగిసిద్ది. நீ சின்னவன்பா, నువ్వు చిన్నవాడివిరా, போகாதயா, నువ్వు వెళ్ళొద్దయ్యా, கேட்கலாமே, కానీ అది వినలేదు. படம் பண்ண ஆரம்பிச்சிரும். నువ్వు మొండి చేసుకోవడం వల్ల తండ్రి చూసి చెప్తున్నాడు, என் சொத்தை தரையா கேஸ் போடுறேன், నా ఆస్తి ఇది ఇష్టవాద కేసేసేస్తావా? உன்னை నడుత్తరువుకు கொண்டு வந்து ఇదిగో నిన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చి నిలవబెట్టమంటావా? வேண்டிய பாகத்தை தான் నాకు ఇవ్వాల్సిన భాగాన్ని నాకు ఇవ్వు. அந்த தகப்பனுக்கு கொடுக்க మనసు இல்ல, ఆ తండ్రికి ఇవ్వటానికి మనస్సు లేదు. தகப்பனுக்கு சொத்து பெருசு இல்ல, తండ్రికి ఆ ఆస్తి ముఖ్యము కాదు, தம் பிள்ளை ரொம்ப பெருசு, తన బిడ్డ ఆస్తి కంటే இந்த ముఖ్యం. சின்ன பையன் கெட்டு போயிடுவா, ఆ చిన్న బిడ్డ పాడైపోతాడు, என்ன செய்யறதுன்னு தெரியல, ఏమి చేయాలో అర్థం பிள்ளைகளுடைய కాలేదు. பிடிவாதம், బిడ్డ యొక్క మండితనం, குடும்ப அவமானம் வரக்கூடாது, ఇదిగో కుటుంబానికి ఇది అవమానమేమో అనుకుంటున్నాడు. நடுத்தருவுக்கு வரக்கூடாது, కుటుంబం నడి రోడ్డున పడకూడదు. அதனால பிள்ளைய கூப்பிட்டு சொல்லிருப்பான், అందుకని పిల్లవాడిని చూసి చెప్పుంటాడు, சொத்து எல்லாத்தையும் கொடுத்துட்டு అయ్యా నీ ఆస్తి అంతటి నువ్వు తీసుకొని சொல்லிருப்பான், பத்திரமா போடா, చెప్పి ఉంటాడు, ఇదిగో నువ్వు భద్రంగా వెళ్ళిరా, வாழ்க்கையை தொலைச்சிராதరా, జీవితాన్ని నాశనం చేసుకోకరా, ஏதாவது ஒரு நல்ல காரியம் செய்டா, ఏదో ఒక మంచి కార్యాన్ని చేయరా. அவன் சொல்லிருப்பான், எனக்கு எல்லாம் தெரியும், வாய் முடுங்க, అతడు అని ఉంటాడు, నాకంతా తెలుసు, నోరు మూసుకో అని ఉంటాడు. நீங்க வயசாயி போச்சு, నీకు వయసు అయిపోయింది, நான் உங்களை விட நான் எல்லாத்தையும் பாப்பேன், నేను నీకంటే అన్నిటినీ చూడగలను, அமைதியா இருங்க, నువ్వు మౌనంగా ఉండు, நீங்க படிப்பறிவு ఇல்லாத ముట్టారు, నువ్వు చదువులేని తెలివి తక్కువ వాడివి, நான் நல்லா படிச்சிருக்கிறேன், నేను బాగా చదువుకున్నాను, எனக்கு எல்லாமே தெரியும், నాకు అన్ని తెలుసు. சொத்தத்தா முதல் ఆస్తి నువ్వు ముందు என்னை விட்டுட்டு விலகு, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళు, எனக்கு அட்வைஸ் எல்லாம் பண்ணாத, నాకు ఆలోచన ఏం చెప్పొద్దు,
அப்பா பாத்தீங்களா, చూడండి తండ్రి చూసారా, మనసు వలిచిருக்கும், మనసు తల్లడిల్లుంది, வெளியே சொல்ல முடியாது, బయటికి చెప్పుకోలేడు, ఏడ్చుంటాడు. என்ன செய்ய, ఏమి చెయ్యాలి? பிள்ளையினுடைய பிடிவாதம் பெருசு, బిడ్డ యొక్క మొండితనం గొప్పగా ఉంది. சொத்தை பிரிச்சு தந்துட்டான், ఆస్తిని విభాగించి ఇచ్చివేశాడు. ஆஸ்தி எடுத்துட்டு தூர தேசத்திற்கு போனான். ఆస్తిని తీసుకొని దూరదేశమునకు వెళ్ళాడు. அவன் நினைச்சிருப்பான் இனி அப்பாவோட உறவு வேணாம். అతడు అనుకుని ఉంటాడు, ఇక తండ్రి యొక్క బంధం, రిలేషన్ నాకు అవసరం లేదు, நாள் முகத்தை பார்க்க கூடாது, ఇక నేను ఆయన ముఖాన్ని చూడకూడదు, இனி எனக்கு அப்பாவே வேண்டாம், ఇక నాకు తండ్రే వద్దు, நான் ఇష్టం போல வாழ்வேன், నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, விரும்பினதை செய்வேன், నేను కోరుకున్నది నేను எனக்கு చేస్తాను, என்ன வேணுమో அதை செஞ்சுப்பேன். నాకేమి కావాలని నేను చేస్తాను. దూర దేశத்திற்கு పోయిட்டானா, దూరదేశమునకు వెళ్ళాడట. துன்மார்க்கமாய் செலவு செய்தான், దుర్మార్గంగా ఖర్చు పెట్టాడు, தேவையில்லாத விதத்தில் அழித்தான், వ్యర్థమైన వాటిలో దాన్ని వినియోగించాడు. பணம் இருக்கிறவருக்கு நண்பர்கள் வந்தார்கள், డబ్బులున్నంత వరకు స్నేహితులు వచ్చారు. இவனிடத்திலிருந்து அத்தனை பணமும் செலவழிந்து போக అతని ஆரம்பித்தது. దగ్గర ఉండిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. இவன் போன தேசத்துல பஞ்சம் உண்டாக ఇతడు ஆரம்பித்தது. వెళ్ళిన దేశంలో కరువు ఆరంభమైంది. ஒருவேளை சாப்பாட்டிற்கு வழி கிடையாது, ఒకవేళ ఒక రోజుకి ఆహారానికి మార్గం లేదు. எல்லாரும் போய் கேட்டிருப்பான், అందరూ దగ్గరికి వెళ్ళి అడిగిపోతాడు, யாருமே சாப்பாடு கொடுக்கல, ఎవరు భోజనానికి తనకు సహాయం చేయలేదు. எல்லார்கிட்ட வேலை செய்யல, అందరి దగ్గర పని అడిగిపోతాడు, ஒருத்தர் வேலை செய்யல. ఎవరు పని కల్పించాడు. చివరిగా பன்றிகளை வைத்திருக்கிற ஒரு குடியானவன் పందులను మేపేటువంటి ఒక వ్యక్తి அவனை சேர்த்துக் கொண்டான். అతను చేర్చుకున్నాడు. பாருங்க, பன்றியை மேய்க்க வச்சிருக்கிறான், చూడండి, పందులను మేపుతున్నాడు. பன்றிக்கு கொடுக்கிற தவிடு கூட పందులకు మేపేటువంటి ఆ తవుడు కూడా, இவனுக்கு கிடையாது. ఆ పొట్టు కూడా ఇతనికి అవకాశం లేదు. அழுதிருப்பான், ఏడుచుంటాడు, கத்தியிருப்பான், అరిచుంటాడు. அரண்மனையில் இருக்க வேண்டியவன், ఓ రాజమందిరము లాంటి భవనములో ఉండవలసిన மகிமையில் వాడు, இருக்க வேண்டியவன், మహిమలో ఉండవలసిన அவன் వాడు. வீட்டுல நூற்றுக்கணக்கான வேலைக்காரர்கள் అతని இருக்கிறார்கள். ఇంటిలో 100 మంది పనివారు ఉన్నారు. பன்றிகளுக்கு மத்தியில் இருக்கிறான். పందుల మధ్య ఉన్నాడు. ஒருவேளை சாப்பாட்டுக்கு வழி இல்ல, ఒక పూట భోజనానికి దిక్కు లేదు. அப்பதான் தகப்பனை நினைச்சு பார்க்கிறான். అప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ஐயோ, అయ్యో, அப்பா அத்தனை முறை சொன்னாரு, అయ్యో, తండ్రి ఎన్నో సార్లు చెప్పాడు, விட்டுட்டு வந்துட்டுமே, విడిచిపెట్టి వచ్చామే, ஒருவேளை சாப்பாட்டுக்கு வழி இல்லாம ఒక్క పూట భోజనానికి దిక్కు లేకుండా ఉన్నాం. துன்மார்க்கமான வாழ்க்கை வாழ்ந்து దుర్మార్గమైన జీవితాన్ని జీవించి எல்லாவற்றையும் இழந்து போனா. అంతటిని నేను కోల్పోయాను. அந்த வசனம் இப்படி சொல்லுகிறது, ఆ వాక్యం ఇలా చెప్తుంది, அவன் புத்தி தெளிந்து తనకి బుద్ధి వచ్చినప్పుడు இருக்கிற இடத்தை விட்டு எழுந்து అతడు తాను ఉన్న చోట నుండి లేచి சொன்னான், என் தகப்பனிடத்தில் நான் போவேன். చెప్పాడట, ఇదిగో నా తండ్రి ఇంటికి నేను తిరిగి அவர் వెళ్తాను. ஏற்றுக்கொண்டாலும் ஏற்றுக்கொள்ளாமல் போனான். ఆయన చేర్చుకొని నన్ను చేర్చుకొనకపోయినను నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను. அவரிடத்துல போய் சொல்லுவேன், ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, அப்பா, నానా, உமக்கு விரோதமாகவும் మీకు విరోధంగా, பரத்துக்கு விரோதமாக పరలోకానికి విరోధంగా பாவம் செய்தேன். నేను పాపము చేశాను. இனி உம்முடைய குமாரன் என்று சொல்லப்படுவதற்கு நான் தகுதி இல்லை. ఇక నేను నీ కుమారుడిని పిలువబట్టుకు అర్హుడును కాను. உங்க வேலைக்காரல ஒருத்தனா, నీ పని వాళ్ళలో ఒకరిగా నేను என்ன ఉంటాను. வச்சுக்கோங்க, నన్ను పెట్టుకోండి. எங்கேயோ ஒரு மூலையில இருந்து ఏదో ఒక మూలలో ఉండి உங்க முகத்தை பார்த்துட்டு నీ ముఖాన్ని చూస్తూ இருக்கிற கொஞ்ச நாள் ఉన్న కొద్ది రోజులు என் வாழ்க்கையை நான் இப்படியே ஓட்டிறேன். నా జీవితాన్ని ఇలాగే గడిపేస్తాను. அந்த இடத்தை விட்டு எழும்பினா ఆ స్థలం నుండి లేచాడు. எத்தனை மாதம் நடந்தானோ தெரியாது, ఎన్ని నెలలు నడిచాడో తెలియదు. அவன் தூர தேசத்துக்கு போயிட்டான். ఎందుకనగా అతడు దూర దేశమునకు వెళ్ళాడు. எவ்வளவு நாள் நடந்தானோ தெரியாது, ఎంత కాలము నడిచాడో நடந்து 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 தகப்பனை தேடி నడిచి నడిచి తండ్రిని వెతికి వచ్చాడు. தலை எல்லாம் பண்ணாத மாதிரி இருந்திருக்கும், తలంతా కూడా పచ్చి పుండులాగా பன்றிகளோடு இருந்த அழுக்கு வஸ்திரத்தை உடுத்திருந்த పండులతో ఉండిన మురికి వస్త్రములు பல நாட்களாக மாறி இருக்கும். చేసి కొన్ని రోజులు ఉండొచ్చు. பாருங்க, இவன் இந்த பக்கம் இந்த மாதிரி போயிட்டான். చూడండి, ఇతడేమో ఇలాగే அப்பா அங்க உட்கார்ந்து எப்ப பையன் வருவான், எப்ப பையன் வருவான் காத்திருக்கிறான். కానీ తండ్రి అయితే ఇంటిలో నుండి తన కుమారుడు కొరకు తన కుమారుడు ఎప్పుడు వస్తాడని గుర్తుంటున్నాడు. இந்த மாதிரி யாராச்சும் இருந்தா எந்திரிச்சு ஓடி போய் பார்த்திருப்பான். తండ్రి రాగా ఎవరైనా దూరముగా కనబడితే లేచి నిలబడి చూసేవాడట. பையன் வந்துட்டானா, తండ్రి వచ్చాడట. எங்கேயாச்சும் పోయి கேட்டிருப்பாரு, என் பையனை கேட்டு పోయి ఎక్కడైనా అడిగి వచ్చాడు, అయ్యా నా కుమారుడు ఎక్కడ చూసావా? அம்மா இல்லாம அவனை வளர்த்தேன், ఇదిగో తల్లి లేకుండానే నా బిడ్డను పెంచాను. சின்ன பையன் అడు చిన్న బిడ్డ போயிட்டான். అడుగులకు వెళ్ళాడు. பையனை எங்கேயாச்சும் నా பார்த்தீங்களா, బిడ్డను ఎక్కడైనా చూసావా? ஒருவரையும் கேட்டிருப்பான். ప్రతిసారి అనేక మంది అడుగుతారు. தேடி 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 వెదికి 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 தகப்பனுடைய இருதயம் தோற்று போயிருக்கு. తండ్రి హృదయం అలసిపోయింది.
ஒரு நாள் தூரத்துல தான் இளைய குமாரன் வருகிறார். ఒక రోజున దూరము నుండి చిన్న కుమారుడు రావటం గమనించాడు. వచనం சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, தகப்பன் பிள்ளையை பார்த்துட்டு తండ్రి బిడ్డను చూడగానే பிள்ளை நடந்து வந்தான், బిడ్డ నడుచుకుంటూ వచ్చాడు. தகப்பன் இருக்கிற இடத்தை விட்டு ஓடி போனான். తండ్రి ఉన్న చోట నుండి పరిగెత్తుకొని పోయానని చూస్తాం. ஓடி போய் பையனை கட்டி பிடிச்சிட்டு சத்தம் போட்டு అలుగారు. పరిగెత్తుకొని పోయి కుమారుని కౌగిలించుకొని బిగ్గరగా ఏడవటం మొదలెట్టాడు. அவன் பன்றிகளோடு இருக்கிறான், అతడు పందులతో ఉన్నాడు, கெட்டு போய் வந்திருக்கிறான், చెడిపోయి వచ్చాడు, சொத்து எல்லாத்தையும் அழித்து ఆస్తంతా నాశనం చేసుకుని వచ్చాడు. அவனுக்கு சொத்து முக்கியமல்ல, అతనికి ఆస్తి ముఖ్యం కాదు, పిల్లడు ముఖ్యం. கட்டி பிடிச்சிட்டு அழுதுருப்பான், గట్టిగా కౌగిలించుకొని ఏడ్చుంటాడు. வசனம் சொல்லுகிறது அவன் கழுத்திலே முத்தமிட்டான். వాక్యం చెప్తుంది తన మెడ మీద పడి ముద్దు పెట్టెనని. நீதிமொழிகள் இப்படி ஒரு வசனம் சொல்லுகிறது, సామెతల గ్రంథములో ఈ విధంగా ఒక వాక్యం చెప్తుంది, సత్యముం கிருபையும் సారపణిயை పోల కழுத்திலே తొంగుమా. సత్యము కృపయు ఇదిగో మెడలో అలంకారముగా ఉంటుందట. தகப்பன் கழுத்துல கட்டி பிடிச்சி கழுத்துல முத்தம் கொடுத்துட்டு சொல்றான், తండ్రి గట్టిగా బిడ్డను కౌగిలించుకొని ముద్దు పెట్టి చెబుతున్నాడు, இன்னும் என்கிட்ட உனக்கு கிருபை இருக்குப்பா, అయ్యా ఇంకను నీ గురించి నా యొద్ద దయ దొరుకుతుందయ్యా. அப்பா அத்தனை சொன்னா, பையன் అత్తన பேசினா, కుమారుడు అన్ని మాట్లాడాడు. ஆனா தகப்பன் பாருங்களேன், కానీ చూడండి, తండ్రి చూడండి, பையனை எப்படி மாத்தலாம், బిడ్డను ఎలా మార్చొచ్చు, விழுந்தவனை எப்படி தூக்கி పడిపోయిన వాడిని ఎలా నిలువబెట్టొచ్చు, இன்னும் அவனை எந்த அளவுக்கு మహిమపడతலாம், ఇంకను ఏ విధంగా వాడిని మహిమపరచొచ్చు. வேலைக்காரனை கூப்பிடுறான், పనివాడిని పిలుస్తున్నాడు. எல்லார்கிட்டயும் சொல்லிருப்பான், என் பையன் திரும்ப வந்துட்டான். అందరి దగ్గర చెప్పుంటాడు, అయ్యా నా బిడ్డ తిరిగి వచ్చాడు. ஊரெல்லாம் போய் சொல்லிருப்பான், என் பையன் திரும்ப வந்துட்டான். ఊరంతా పోయి చెప్పుంటాడు, నా బిడ్డ తిరిగి వచ్చాడు. என் பையனை குளிக்க வச்சு, నా ఆ బిడ్డను స్నానం చేయించి డ్రెస్ இறந்து போன எல்லாவற்றையும் திரும்ப தந்து, అతడు కోల్పోయిన వాటన్నిటిని ஒரு பெரிய விருந்து செய்து, గొప్ప విందు చేసి, ఊరికే பெரிய செலிப்ரேஷன் ஆயி పెద్ద పండగ చేసి, இந்த மாலை வேளையில ఈ రాత్రి వేళలో நம்ம கூட தெய்வத்தை விட்டு தூரம் போயிருக்கலாம், మనం కూడా దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళి ఉండవచ్చు. விபச்சார மயக்கத்தினால, వ్యభిచారపు మైకములో, வேசி மயக்கத்தினால, వేశ్యల మైకములో, பாவ கிரியைகளினால, పాప క్రియల మూలంగా, போதையினுடைய அடிமைதனத்தினால, మత్తు పానీయాల బానిసలైనందున, மனிதர்களை நம்பி, మనుష్యులను உறவை நம்பி, బంధాలను నమ్మి, ஆஸ்தியை நம்பி, ఆస్తిని నమ్మి, மாயமாலத்தை நம்பி, ఇదిగో మాయ మాటలు నమ్మి, காணல் நீரை போல இருக்கிற காரியங்களை நம்பி, ఎండమావులను చూసుకుంటూ ప్రయాణం చేసి தெய்வத்தை விட்டு தூரம் போயிருக்க, దేవుని విడిచి దూరంగా పోయి ఉండొచ్చు. மாலை வேளையில இயேசு உன்னை பார்த்து கேட்கிறார், ఈ రాత్రి వేళలో యేసయ్య నిన్ను చూసి అడుగుతున్నాడు, உனக்கு விரோதமா నీకు విరోధంగా பேசினது முதல் మాట్లాడినది మొదలు நினைத்துக் கொண்டிருக்கிறேன், నిన్నునే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. உனக்காக என் இருதயம் குழம்பிக் నీ கொண்டிருக்கிறது. కొరకై నా హృదయము తల్లడిల్లుతుంది. எழுந்து வா, లేచిరా, மீண்டுமாக ఇంకను நீ இழந்து போனதை, నీవు కోల్పోయిన దానిని, நீ விட்டு போனதை నీ విడిచిపెట్టిన దానిని திரும்ப தரப்போகிறேன். మళ్ళా నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, சரியானவள் தன் கற்பத்தின் பிள்ளைக்கு இறங்காமல் தன் பாலகனை மறப்பாளோ, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించినా కరుణించకుండానా அவள் மறந்தாளோ, వారు మరిచిపోయినను நான் உன்னை மறப்பதில்லை. నేను నిన్ను మరచిపోను. எவ்வளவு தூரம் போயிருந்தாலும், ఎంత దూరం పోయినను. இந்த மாலை வேளையில் ஆண்டவர் சொல்லுகிறார், ఈ రాత్రి వేళ దేవుడు உன்னை చెప్తున్నాడు, குறித்த ஒரு பெரிய திட்டம் வைத்திருக்கிறேன், నీ గురించి ఒక పెద్ద ప్రణాళిక కలిగి உன்னை ఉన్నాను. உள்ள கைகளில் வரைந்து నిన్ను வைத்திருக்கிறேன், నేను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. நீ இழந்து போன கிருபையை தரப்போகிறேன், కోల్పోయిన కృపలను நீ ఇవ్వబోతున్నాను. இழந்து போன ஊழியத்தை தரப்போகிறேன், కోల్పోయిన సేవని நீ இழந்து ఇవ్వబోతున్నాను. போன ஸ்தானத்தை నువ్వు தரப்போகிறேன். కోల్పోయిన స్థానాన్ని ఇవ్వబోతున్నాను. திரும்ப வா, తిరిగి రా. உன்னை என் உள்ள கைகளில் வரைந்து నిన్ను வைத்திருக்கிறேன், నేను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. உன் மதில்கள் எப்பொழுதும் எனக்கு முன்பதாக இருக்கிறது. ఇదిగో నీ గుమ్మములు ఎప్పుడు నా ముందునే ఉన్నాయి. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா. హల్లెలూయా. எவ்வளவு தூரம் போயிருந்தாலும், ఎంత దూరము పోయినను, எத்தனை தவறு ఎన్ని பண்ணியிருந்தாலும், తప్పులు చేసినను, அந்த கிருபையின் அதிபதி, ఆ కృపా అధిపతి, இரக்கத்தில் ஐஸ்வர்யம் உள்ளவர், కనికర సంపన్నుడైన వాడు மீண்டுமாய் உயர்த்த போதுமானவராக ఇంకను இருக்கிறார். మనలను హెచ్చించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ஆகார் பாருங்க, ఆగరును చూడండి, ஆபிரகாமையும் சாராளை விட்டு தூர போக ஆரம்பித்தார். అబ్రహాము శారాను విడిచి దూరంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. அடிமை பெண், ఆమె ఒక దాసి. அவளுக்கு அப்பா அம்மா கிடையாது, ఆమె తల్లిదండ్రులు எங்க பிறந்தான்னு தெரியாது, ఎక్కడ పుట్టిందో తెలియదు, யார் வளர்த்தாங்கன்னு தெரியாது, ఎవరు పెంచారో யாரோ తెలియదు, ஒருவர் எங்கேயோ பெற்று போட்டு விட்டார். யாரோ ఒకరు కని అక్కడ వదిలివేశారు. கட்டு தடுமாறி ஒவ்வொரு வீட்லயா வேலை செஞ்சிருப்பார். చిన్న వయసు నుండి పెరిగి మొత్తానికి ఎప్పుడు పని చేసుకుంటూ వచ్చింది. நல்ல வேலை செய்வாங்க போல இருக்கு, బాగా పని చేసేది நல்ல அழகா இருப்பாங்க போல இருக்கு. చక్కగా ఉండి ఉండొచ్చు. எப்படியோ கட்டு தடுமாறி ஆபிரகாம் வீட்டுக்கு ఎలా అబ్రహాము ఇంటిలో చేరింది. சாரா நல்ல பார்க்க ஆரம்பித்தார். సారా మంచిగా చూసుకోవడం మొదలుపెట్టింది. ஆபிரகாமை சாரான் பார்த்து சொல்கிறார், చెప్తున్నాడు, இந்த வேலைக்காரி நல்ல அழகா இருக்கிறா, ఈ యొక్క అమ్మాయి మంచి అందం ఉంది. இவளை கல்யாணம் பண்ணி எனக்கு பிள்ளையை பெற்றுக்கொடு. ఇదిగో నీ పెళ్లి
செய்து கொண்டார். ஆகார் கர்ப்பம் தரிக்க ஆரம்பித்தார். கர்ப்பம் தரித்தவுடனே நாச்சியாரை அற்பமா எண்ணினாளாம். உனக்குதான் குழந்தை இல்ல, நான் கர்ப்பம் தரிக்கப்பட்டிருக்கேன். இப்படி நினைச்சிருப்பா, இந்த சொத்துக்கே நான் தான், இனி எல்லாவற்றுக்கும் நான் தான். செய்கிற எல்லா காரியத்திலும் அவருடைய இருதய மனநோக்கத்தக்கது. என்ன செய்வதென்று தெரியல. ஆகார் நிறைமாத గర్భమా இருக்கிறா. ఆగరు నిండు గర్భముతో ఉండగా ఆగారై வெளியே வீட்டை விட்டு துரத்தி ఆగరుని ఆలాంటి బయటికి పంపించిన పరిస్థితి. ஆபிரகாமுடைய பிள்ளையை வயிற்றிலே சுமப்பதினால ஆகார் நினைச்சிருப்பா, ఆగరు అనుకునింది நம்ம போனோம்னா మనం వెళితే గనుక அவங்க திரும்ப வருவாங்க, వాళ్ళు తిరిగి వస్తారు, என்னை கூட்டிட்டு போவாங்க, నన్ను తీసుకుపోతారు, எப்படி అందాలి என்னை విట్టుறான் பார்க்கலாம், ఎలాగో నన్ను విడిచిపెడతారో చూద్దాం நினைச்சிட்டு పోయిటా అని అనుకొని వెళ్ళిపోయింది. సూరుకు పోగిన వనాంతరத்துல పోనాలా. సూరుకు ప్రాంతంలోనికి వెళ్ళి అరణ్యములోనికి వెళ్ళింది. సూర్ அப்படினாலே అడக்கப்பட்ட ఇடம். సూరు అనగా మూయబడిన స్థలం, திறக்கப்படாத வாசல்கள், తెరవబడని ద్వారం. இனி இந்த இடத்தை விட்டு வெளியே போக முடியாது. ఇక ఆ స్థలము నుంచి బయటికి పోలేరు. భయంకరమైన వెయిల్, భయంకరమైన ఎండ, మణల్ సుడుது, ఇదిగో ఇసుక కాలుతుంది, వనాంతరం, అరణ్యమది, ఒక టంబ్లర్ తన్నికి వழி கிடையாது, ఒక గ్లాసు నీళ్లకు దిక్కు లేదు, అங்க ఇంగ సుట్టి అలైరా, అక్కడ ఇక్కడ కష్టపడి తిరుగుతుంది. మాద గర్భమా இருக்கிறா, ఇదిగో నిండు గర్భముతో ఉంది. ஒரு பயம் அவளுடைய வாழ்க்கையை கவ்வி பிடிச்சிருக்கும். ప్రియులారా, ఆమె జీవితం చాలా పిండి వేసినట్లు అనిపించొచ్చు. தாகத்தோட అలైందిருப்பா, నీటి దాహముతో అలమటిస్తుంది. அப்பதான் ஆண்டவர் அவளை தேடி வரா. అప్పుడు దేవుడు ఆమెను వెతికి వచ్చాడు. ఆగాரை பார்த்து கேட்கிறா, ఆగరును చూసి అడుగుతున్నాడు, సారాయిన్ అడిమే పెన్నాగి ఆగారే, సారా యొక్క దాసి అయిన ఆగరు, எங்க இருந்து வருகிறாய், ఎక్కడ నుండి వస్తున్నావు, ఎక్కడికి పోవుచున్నావు? ஆண்டவருக்கு தெரியாது அவள் வந்த இடம். ఏమండి, దేవునికి తెలియదా ఆమె వస్తున్న స్థలం? ஆண்டவருக்கு தெரியாது அவள் போன இடம். చూడండి, ఆమె వెళుతున్న స్థలం దేవునికి తెలియదా? ஆண்டவருக்கு தெரியும், దేవునికి తెలుసు. அவ வாயினாலே அவ என்ன அறிக்கை பண்ண போறாங்கங்கறத கட்ட கேட்கிறா. ఏమి చెప్పబోతుందో అని దేవుడు అడుగుతున్నాడు. ఆగాரை பார்த்து கேட்கிறா, దేవుడు ఆమెను చూసి అడుగుతున్నాడు, ఇప్పుడు నీవు కూడా ఇప్పుడు నీవు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అప్పుడు కేకలే, కానీ దేవుడు అలా అడగలేదు. సారాయిన్ అడిమే పెన్నాగి ఆగారే, సారా దాసి అయినటువంటి హాగరు అని అడుగుతున్నాడు. எங்கே இருந்து வருகிறாய், எங்கே ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అంటున్నాడు. சில வேளைகளிலே కొన్నిసార్లు தேவன் நம்மை வைத்திருக்கிற ஸ்தானத்துல, దేవుడు మనల్ని ఉంచిన స్థానములో, தேவன் நம்மை வைத்திருக்கிற சபையில, దేవుడు మనల్ని ఉంచిన సంఘములో, தேவன் நம்மை வைத்திருக்கிற ஊழியத்துல, దేవుడు మనల్ని ఉంచిన సేవలో, தேவன் நம்மை நம்பி கொடுத்த வியாபாரத்துல, దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన వ్యాపారంలో, ஆண்டவர் வைத்திருக்கிற ஸ்தானத்துல, దేవుడు ఉంచిన நமக்கு கிடைக்கிற ஆசீர்வாதம் స్థానங்களை విட்டு విలగి పోயிருக்கலாம். ఆ స్థానమును విడిచి దూరంగా దర్శనத்தை విட்டு విలగి దర్శనమును విడిచిపోయి ఉండొచ్చు. தேவன் கொடுத்த இடத்தை விட்டு విలగి దేవుడు ఇచ్చిన స్థానము నుండి తొలగిపోయి ఉండొచ్చు. ஆண்டவர் நம்மை பார்த்து சொல்கிறார், కానీ దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు, அந்த இடத்துல வைத்து தான உன்னை పలికి ఆ పెరుగపడేக்கிறேன். స్థలములో నుండే నిన్ను ఫలించేటట్లుగాను, అభివృద్ధి చెందేటట్లుగాను, విస్తరింపజేసేటట్లుగా చేస్తాను. இந்த అడంగి இருக்க வேண்டிய நீ, కాబట్టి నీవు ఉండవలసిన నీవు ఆశీర్వాదத்தினாலே
మంచి సొంత వారిని విడిచిపెట్టి ஏதோ ஒன்று நம்மிடத்துல கிடைத்து விட்டபடினாலே ఏదో ఒకటి మనకు దొరికినందున ரொம்ப దూరం போயிருக்கலாம். బహుదూరంగా పోయి ఉండొచ్చు. மாலை வேளையில ஆண்டவர் சொல்லுகிறார், ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, హేయ్ ఏయ్, எங்கே இருந்து வருகிறா? నీవెక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడ పోగిరా? ఎక్కడికి వెళుతున్నావు? This is not your position. ఇది కాదు నీ యొక్క స్థితి, This is not your place. ఇది కాదు నీ స్థానం. எழுந்திரு, లే, திரும்ப போ. తిరిగి వెళ్ళు. குடும்பத்தை விட்டு போய் விட்டாய், కుటుంబమును విడిచిపెట్టిపోయావు, பிள்ளைகளை விட்டு போய் விட்டாய், పిల్లలను విడిచిపెట్టిపోయావు. అల్ప ఆశைக்காக, అల్పమైనటువంటి ఆశల అల్ప కొరకై, செய்கைக்காக, అల్ప కార్యముల కొరకై, சில நேர இன்பத்திற்காக కొంచెము సుఖము కోసమై தெய்வத்தை விட்டு விலகி போய் விட்டாய். దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళావు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, நீ அடிமை பெண்ணுமா, నీవు దాసి, என்னை குறித்து நான் ஒரு பெரிய திட்டம் வச்சிருக்கேன். నీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. நான் ஒரு பெரிய சாதியை பத்தப்போறேன். திரும்ப போ, తిరిగి వెళ్ళు. எங்கே இருந்து வருகிறார், ఎక్కడి నుండి వస్తున్నావు? எங்கே போகிறார், ఎక్కడికి పోతున్నావు? யாரை நம்பி போகிறார், ఎవరిని నమ్మి వెళుతున్నావు? எதை நம்பி போற? ఏది నమ్మి వెళుతున్నావు? எப்படி பிழைப்ப? ఎలా బ్రతుకుతావు? எப்படி సర్వైవ్ பண்ணுவ? ఎలా బ్రతకగలవు? திரும்ப. తిరుగు. This is not your way. ఇది కాదు నీ మార్గం. திரும்பி வா. తిరిగిరా. ஆகார் திரும்பிட்டா. ఆగరు తిరిగింది. இன்னைக்கு உலகத்துல மூன்றில் ஒரு பகுதி ஆகாரின் வம்சமாய் காணப்படுகிறது. ఈ రోజున లోకములో మూడొంతుల్లో ఒక భాగం ఆగరి సంతతే ఏలుబడి చేస్తా ఉంది. இந்த மாலை வேளையில கர்த்தர் நம்மை பார்த்து கேட்கிறார், ఈ రాత్రి వేళల్లో దేవుడు మనల్ని చూసి అడుగుతున్నాడు, ஏன் குடும்பத்தை விட்டு போயிட்ட? ఎందుకు కుటుంబాన్ని ஏன் విడిచిపెట్టిపోయావు? நல்ல மனைவி இழந்துட்ட? ఎందుకు మంచి భార్యను కోల్పోయావు? ஏன் நல்ல பிள்ளைகளை விட்டுட்டு ఎందుకు போயிட்ட? మంచి పిల్లల్ని విడిచిపెట్టిపోయావు? அப்பா அம்மா விட்டுட்டு போயிட்ட? ఎందుకు నీకుండినటువంటి స్థితిని విడిచిపెట్టిపోయావు? எங்கே இருந்து வருகிறார்? ఎక్కడి నుండి వస్తున్నావు? எங்கே போகிறார்? ఎక్కడికి పోతున్నావు? போய் என்ன செய்ய போற? నీవు పోయి ఏమి நீ చేయబోతున్నావు? போகிற இடம் அடைக்கப்பட்ட வாசல். నీవు పోయిన స్థలము మూయబడిన ద్వారమది. ஒரு டம்ளர் தண்ணிக்கு வழி இல்லாத இடம், ఒక గ్లాసు నీళ్ళకి అవకాశం లేని స్థలం, பிழைக்க முடியாத இடம். బ్రతకలేని స్థలం. திரும்பு, తిరుగు. உன்னை குறித்து ஒரு பெரிய திட்டம் வைத்திருக்கிறேன். నిన్ను గురించి ఆ గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. என் கைகளில் உன்னை வரைந்து నా வைத்திருக்கிறேன். చేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. உன்னை மேன்மைப்படுத்த போகிறேன். నిన్ను నేను హెచ్చించబోతున్నాను. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா. హల్లెలూయా. இன்னைக்கு உலகத்துல எங்க பார்த்தாலும் பிரிவினை, ఈ రోజున లోకములు ఎక్కడ చూసినా వేరుబాటులు, எங்க பார்த்தாலும் వివాహరத்து, ఎక్కడ చూసినా విడిపోవటం, எங்க பார்த்தாலும் ఉடைந்து పోవడం, ఎక్కడ చూసినా బద్దలైన కార్యాలు, ஊழியங்களிலே உடைப்பு, సేవలో కూడా వేరుబాట్లు ఉన్నాయి. குடும்பங்களிலே உடைப்பு, కుటుంబాల్లో విడిపోవటం ఉంది. தாய்க்கும் தகப்பனுக்கும் உடைப்பு, తల్లికి తండ్రికి విడిపోవటం జరుగుతుంది. பெற்றோர்களுக்கும் பிள்ளைகளுக்கும் உடைப்பு, ఇదిగో తల్లిదండ్రులకి పిల్లలు విడిపోతున్నారు. வியாபாரங்களிலே உடைப்பு, వ్యాపారాలలో విడిపోతున్నారు. దర్శనத்துல పిளப்பு. దర్శనములో కూడా విడిపోతున్నారు. மாலை வேளையில ஆண்டவர் ఈ சொல்லுகிறார், రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, நான் உன்னை மறக்கலப்பா, నేను నిన్ను మరవలేదయ్యా, நீதான் தூரம் போயிட்டு నీవే దూరంగా వెళ్ళావు. வா. రా, உன்னை குறித்த ஒரு திட்டம் வச்சு, నేను నీ కొరకు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. நீ வேதனை அனுபவிக்க கூடாது. கூடாது பார்க்கிறேன். నువ్వు వేదన అనుభవించకూడదని చూస్తున్నాను. ஏதோ ஒரு இடத்துல போய் சிக்குண்டு போயிடும். ఎక్కడో ఒక చోట స్థలములో పోయి నువ్వు చిక్కుబడి కూడదని నేను కోరుకుంటున్నాను. திரும்ப வா. తిరిగిరా. ஆகார் வந்துட்டா. ఆగరు వచ్చింది. ஆண்டவரை பார்த்து சொல்றா, దేవుని చూసి చెప్తుంది, என்னை கண்டவரை நானும் இவ்விடத்தில் கண்டேன். నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచాను. அப்பதான் ஆண்டவருக்கு பேர் வைக்கிறா. అప్పుడే దేవుడు పేరు நான் పెడుతున్నాడు. நினைச்சேன் எல்லாரும் மறந்துட்டாங்கன்னு, నేను అనుకున్న అందరూ మరిచిపోయారని, ஆனா என்னை காண்கிற ஒருவர் உயிரோடு இருக்கிறார். కానీ నన్ను చూచిన ఒక ఆయన సజీవుడై ఉన్నాడు. என்னை கண்டவரை நானும் இவ்விடத்தில் கண்டேன். నన్ను చూచిన వాణిని నేను ఈ స్థలములో చూచాను. உன்னை காண்கிற ஆண்டவர் இந்த மாலை வேளையில சொல்லுகிறார், ఇదిగో నేను చూస్తున్న దేవుడు ఈ రాత్రి వేళలో ఇక్కడ చెబుతున్నాడు, ஆகாரே, ఆగరు, எங்கே ఇருந்து வருகிறார்? నీవెక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి எனக்கு వెళ్ళుచున్నావు? அன்பான தேவ மனுஷனே, నా ప్రియ దేవుని మనుషుడా, எனக்கு அன்பான தேவ பிள்ளையே, నా ప్రియ దేవుని బిడ్డ, எங்கே இருந்து வந்திருக்கிறார்? ఎక్కడి నుండి వస్తున్నావు? எங்கே போய் கொண்டிருக்கிறார்? ఎక్కడికి పోవచ్చున్నావు? எழுந்திரு, లే, திரும்ப போ. తిరిగి వెళ్ళు. உன்னை குறித்த ஒரு பெரிய திட்டம் நிறைவேற నీ போகிறது. గురించి గొప్ప ప్రణాళిక నా యొద్ద ఉంది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. எல்லாருமாய் కరగலை తట్టి ఆండవరికి నన్ను అందరూ சொல்லுவோம். చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ஆகார் தானா வெளியே வந்துட்டா. హాగరు తనకు తానుగా బయటికి వచ్చింది. பாருங்க, சில நேரத்துல நம்முடைய வாழ்க்கையில ஏற்படுகிற சில கசப்பான அனுபவங்கள் కొన్నిసార్లు మన జీవితంలో ఏర్పడిన చేదైన అనుభవాలు நம்மை வெளியே போக வைத்து விடும். మనల్ని బయటికి వెళ్ళేటట్లు చేస్తాయి. தாவீதை போல దావీదులాగా சீக்கிரத்துல ఉయర్తப்பட்டவர் யாரும் கிடையாது. త్వరితగతిన హెచ్చించబడిన వారు ఎవరు లేరు. தாவீதை போல దావీదులాగా சீக்கிரத்துல தாழ்த்தப்பட்டவர் யாரும் கிடையாது. త్వరితగతిన తక్కువ చేయబడిన వారు ఎవరు లేరు. 15 వయసుல 15 సంవత్సరాల వయసులో சாமுவேலை అனுப்பి కర్తర్ అభిషేకం பண்ணார். సమూయేలును పంపి దేవుడు అభిషేకించడం మొదలుపెట్టాడు. 17 వయసుல 17 సంవత్సరాలు గోలియాத்தை கொன்று போட்டார். గొల్లియాతుని చంపాడు. 17 వయసులో இன்ஸ்ட்ருமெண்ட் எடுத்து வாசிக்கும் பொழுது వాయిద్యములు వాయిస్తుండగా தேவனாலே அனுப்பப்பட்ட பொல்லாதாவி வெளியே போக దేవుని వల్ల పంపబడిన దురాత్మ బయటికి పోయింది. கொஞ்சம் கொஞ்சமா உயர்ந்த ஸ்தானத்துக்கு வந்தார். అలాగే కొంచెం కొంచెంగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. உயர்ந்த இடத்துக்கு வந்த மாத்திரத்தில் ఉన్నత స్థానానికి రాగానే எவ்வளவு உயர்த்தப்பட்டாரோ ఎంతగా హెచ్చింపబడినను அவ்வளவும் அவரிடத்திலிருந்து பிடுங்கப்பட்டாயிற்று. అంతగా అతని యొద్ద నుండి లాగివేయబడింది. திரும்ப வனாந்தரத்தில் அலைகிறார். తిరిగి అరణ్యములో సంచరిస్తున్నాడు. ஆண்டவரை பார்த்து கேட்கிறார், దేవుని చూసి అడుగుతున్నాడు, தேவனே దేవా ஏன் என் ஜெபத்தை கேட்காமல் தூரத்தில் நிற்கிறீர்? ఎందుకని నా ప్రార్థనని వినకుండా దూరముగా నీ ఉన్నావు? கூப்பிடுகிற சத்தமுடைய காதுகளில் ஏறவில்லையோ? నేను పిలి சங்கீத புத்தகங்களை வாசித்து பாருங்கள். కీర్తన పుస్తకములో మీరు చదివి చూడండి. தாவீదుடைய புலம்பல்கள் ஆயிரமாயிருக்கு. దావీదు యొక్క ప్రలాపములు వేవేలగా ఉంటాయి. பாருங்க, சவுல் 3000 பேரை அனுப்பி ఇదిగో సౌలు 3000 మందిని పంపి தாவீதை கொல்லுவதற்காக தீர்மானம் பண்ணார். దావీదును చంపుట కొరకై తీర్మానం చేసుకున్నాడు. தாவீது எல்லா இடத்திலும் அலைஞ்சு போறான். దావీదు అన్ని చోట్లకి పరిగెత్తి అలసిపోయాడు. காடு விட்டு காடு, అడవి నుండి అడవికి, இடத்தை விட்டு இடம், స్థలము నుండి ஒவ்வொரு స్థలముకి, இடத்தை விட்டு ஒவ்வொரு இடமா மாறி மாறி ఒక్కొక్క స్థలము నుండి ఒక్కొక్క స్థలమునకు చేరుకుంటున్నాడు. ஒரு நாள் சவுலை பார்த்து கேட்கிறார், ఒక రోజు సౌలును చూసి అడుగుతున్నారు, தொல்லு பூச்சியை போல இருக்கிற என்னை ஏன் கொல்லுகிறாய்? అయ్యా ఉండిన గాయములు ఎక్కువ, ஏன் என்னை துரத்துற? ఎందుకు నన్ను తరుముతున్నావు? என்ன துரத்துற அளவுக்கு நான் ஒருத்தம் கிடையாது. నన్ను తరిమే స్థాయిలో నేను లేను. ఇలా చూస్తాం. என்றைக்காகில ஒரு நாள் ఏదైనా ఒక రోజు நான் సౌలుடைய கைகளினாலே செத்து போவேன். నేను సౌలు చేతులలో చనిపోతాను. அடி மேல அடி, కాబట్టి దెబ్బ మీద దెబ్బ, வேதனைகளுக்கு மேல வேதனை, వేదనపై వేదన, இழப்புகளுக்கு மேல இழப்பு, ఇదిగో కోల్పోయిన వాటి తర్వాత కోల్పోవటం, எதிரிகளுக்கு மேல எதிரி, ஜெபித்தவன், ప్రార్థించిన ஆராதித்தவன், ఆరాధించిన 17 వయసుல கோலியாத்தை கொன்று போட்டவன், 17 సంవత్సరాల ప్రాయములో గొల్లియాతును చంపినవాడు, 15 వయసుல అభిషేகம் பண்ணப்பட்டவன், 15 సంవత్సరాల ప్రాయములో అభిషేకించబడినవాడు, வாழ்க்கையில ஏற்பட்ட ஏமாற்றங்களும் தோல்விகளும் வலிகளும் வேதனைகளும் జీవితంలో ఏర్పడిన ఓటములు, బాధలు, కష్టాలు அவனுடைய தரிசனத்தை முடக்கி போட అతని ஆரம்பித்தது. దర్శనమును మడతబెట్టి ఏమీ లేకుండా చేసినట్లు చేసింది. தீர்மானத்திற்குள்ளே வந்துட்டான். ఒక తీర్మానములోనికి వచ్చాడు. என்றைக்காகில ஒரு நாள் ఏదైనా ఒక రోజున நான் సౌలుடைய கைகளினாலே செத்து నేను போவேன். సౌలు చేతులలో చనిపోతాను. சங்கீதம் 31 இப்படி சொல்லுகிறார், కీర్తన గ్రంథం 31వ అధ్యాయములో ఇలా చెప్పబడింది, உடைந்து போன பாத்திரம் போலானே, కాబట్టి ఓటి కుండ వంటి వాడనయ్యాను, எல்லாராலும் மறக்கப்பட்டு போன, అందరి చేత మరవబడిన వాడనయ్యాను. ஒரு காலத்துல இஸ்ரவேல் தேசமே தாவீதை போற்றினது. ఒక రోజున ఇశ్రాయేలు దేశమే దావీదును పొగిడినది. ஆனா இன்றைக்கு எல்லாரும் தாவீதை மறந்து కానీ ఇప్పుడు అందరూ దావీదును మరిచిపోయారని, మరణమై స్మరణకు రాకుండా ఉన్నారు. சொல்லுகிறான், உடைந்து போன பாத்திரம் போலானே. దావీదు చెప్తున్నాడు, ఇదిగో పగిలిపోయిన ఓటి కుండ వలె ఉన్నాను. நன்மை பெற்றவர்கள் என்னை தூக்கி எறிந்து விட்டார்கள். మేలు పొందుకున్న వారు నన్ను విసిరివేశారు. எந்த தேசத்தை காப்பாற்றினேனோ அதே தேசம் என்னை அழிக்க எழும்புகிறது. ఏ దేశమును కాపాడానో ఆ దేశవాసులను చంపడానికి ప్రయత్నం யார் చేస్తున్నారు. யாருக்கெல்லாம் நல்லது செய்தனோ அத்தனை பேர் எனக்கு விரோதமாய் எழும்பி விட்டார்கள். ఎవరెవరికైతే మేలు చేశానో వారందరూ కూడా నాకు విరోధంగా మారారు. ஆண்டவரை பார்த்து கேட்கிறான், దేవుని చూసి అడుగుతున్నాడు, ஏன் ஆண்டவரே என் ஜெபத்தை கேட்காமல் தூரத்தில் ఎందుకు దేవా నా ప్రార్థన వినకుండా దూరముగా ఉన్నావు? நீங்களும் மனுஷனை போல மாறிடுவீங்களோ? మీరు మనుషుల్లాగా మారారా? என் ஜெபத்திற்கு பதில் தர மாட்டீரோ? నా ప్రార్థనకి మీరు జవాబు ఇవ్వరా? எனக்கு ஒரு అద్భుతం நடக்காதோ? ఒక అద్భుతం జరగదా? நான் மீண்டுமாய் எழும்ப முடியாதோ? ఇంకా మరలా తిరిగి లేవలేదా? என் வாழ்க்கை மீண்டுமாய் துளிர்க்காதோ? జీవితం ఇంకా మరొకసారి చిగురించదా? ஒரு பெரிய பயம், ఒక పెద్ద భయం, ஒரு பெரிய ఒక வேதனை పెద్ద వేదన அவனுடைய இருதயத்தை கவ்வி பிடிக்க తన ஆரம்பித்தது. హృదయమును తలలింపజేసింది. ஆண்டவர் தாவீதை பார்த்து சொல்லுகிறார், అందుకే దేవుడు దావీదును చూసి చెప్తున్నాడు, யூதேயா
யூதேயா வனாந்தரத்தை விட்டு வெளியே வா. యూదయ అరణ్యమును విడిచి బయటికి రా. உன்னை அபிஷேகம் பண்ணின நோக்கத்தை நான் நிறைவேற்ற போகிறேன். నిన్ను అభిషేకించినటువంటి ఉద్దేశాన్ని నేను నెరవేర్చబోతున్నాను. மாலை வேளையிலே రాత్రి వేళలో తండ్రికి ద్రోహం ఏర్పட்டிருக்கலாம். ఇదిగో నీవు చేసిన దానికి నీకు ద్రోహం చేసి ఉండొచ్చు. అయ్యా నేను நல்லா ஜெபம் பண்ணுவேன். అయ్యా నేను మంచిగా ప్రార్థన చేస్తాను, நல்லா ఆరాధిக்கிறேன், మంచిగా ఆరాధిస్తాను, யாருக்கும் தீமை செய்யல, నేను ఎవరికి కీడు చేయలేదు, எல்லாம் எனக்கு எதிராய் மாறி போனது, నాకు ఎదురు వ్యతిరేకంగా మారిపోయింది. வாழ்க்கையே மாதிரி மாறி నా జీవితమే ఒకలాగా మారిపోయింది. இருக்கிறத விட செத்து போயிடலாம். అయ్యా ఉండుట కంటే చనిపోవటం మేలు. என்னை யாருமே புரிஞ்சிக்கல, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, யாருமே ஏற்றுக்கொள்ள, నన్ను ఎవరు చేర్చుకోవడం లేదు. என்னால எல்லாரும் நல்லா இருக்காங்க, అందరూ నాకంటే బాగున్నారు, நான் உடைந்து போன பாத்திரம் போலானே, నేను పగిలిపోయిన పాత్రవలే ఉన్నాను, எல்லாராலும் மறக்கப்பட்டு అందరి చేత మరవబడి ఉన్నాను. இல்ல தேவ பிள்ளையே, లేదు దేవుని బిడ్డ, உன்னை எதற்காக தாயின் கருவிலே எலும்புகள் உருவாவதற்கு முன்பதாகவே தெரிந்து கொண்டாரோ, నిన్ను ఎందుకొరకు తల్లి గర్భములో ఈ నీరు ఎముకలు రూపించబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్నాడు. தாண்டில் அந்த நோக்கத்தை கர்த்தர் உனக்கு நிறைவேற்ற போகிறார். దేవుడి దినాలలో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్నాడు. దావీదు மீண்டுமாய் ராஜாவாய் மாறினார். దావీదు మరలా రాజుగా మారాడు. సమస్త ఇశ్రాయేలుకు రాజావాய் మారినాர். సమస్త ఇశ్రాయేలీయులకు రాజుగా మారాడు. దావీదు இப்படி சொல்லுகிறார், దావీదు ఇలా చెప్తున్నాడు, என் கைகளை போருக்கும், నా చేతులు యుద్ధమునకు, என் விரல்களை யுத்தத்திற்கும் படிப்பிக்கும். నా వేళ్లకు సమరము నేర్పినవాడాయన. நான் நினைச்சேன் என் வாழ்க்கை முடிஞ்சிரும் நினைச்சேன், నేను అనుకున్నాను నా జీవితం ముగిసింది అనుకున్నాను, வனாந்தரம் என் வாழ்க்கையை நாசமாக்கிடு நினைச்சேன், అరణ్యములో నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను, எனக்கு விரோதமாய் எழும்பின மனித திட்டங்கள் என் வாழ்க்கையை முடக்கி போடு நினைச்சேன். ఇదిగో నాకు విరోధంగా లేచిన మనుషుల యొక్క ప్రణాళికల మూలముగా నా జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాను. இப்பதான் தெரியுது, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, அவர் என்னை உருவாக்கினார், ఆయన నన్ను సృష్టించాడు, அவர் என்னை ఆయన உருவாக்கினார், నన్ను రూపొందించాడు, யுத்தத்திற்கு பழக்கவித்தார். యుద్ధమును నేర్పించాడు. ఆయన எவ்வளவு பெரிய ராஜாவாய் மாறின பொழுது ఎంత పెద్ద రాజుగా మారినను தாவீது சொல்லுகிறார், దావీదు చెప్తున్నాడు, கர்த்தரை எப்பொழுது என்னை வருஷத்தில் வைக்கிறேன், దేవుని నేను ఎప్పుడు నా కుడి పక్కన ఉంచుకున్నాను, அவரை வருஷத்தில் வைக்கிறேன். ఆ కుడి పక్కన ఉండమనిరా, அசைக்கப்படுவது. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த மாலை வேளையில ఈ రాత్రి వేళలో எத்தனை எதிர்ப்பு வந்தாலும் ఎంతటి వ్యతిరేకత కలిగినను உன்னையும் என்னையும் கர்த்தர் நமக்கு கொடுத்த தரிசனத்திற்காக உருவாக்குகிறார். నిన్నును నన్నును దేవుడు కల్పించిన దర్శనము కొరకు నిన్ను రూపొందింపజేస్తున్నాడు. மேலான ஸ்தானத்திற்கு நம்மை கொண்டு போய் வைக்க ఒక போகிறார். ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోయి పంచబోతున్నాడు. என் அத்தனை பேருக்கு மத்தியில் கர்த்தர் தன் தலையை உயர்த்துகிறார். ఇచ్చినటువంటి వారి మధ్యని దేవుడు పైకెత్తబోతున్నాడు. அவருடைய அழைக்கத்தைகள் ఎవరిని నాశనం చేయాలనుకున్నారో, ఎవరిని చెడగొట్టాలనుకున్నారో, தெய்வத்தை குறித்த உனக்கு இருந்த வைராக்கியத்தை அழிக்க நினைத்தார்கள். దేవుని గురించి నీకుండినటువంటి ఆసక్తిని నాశనం చేయాలనుకున్నారు. அத்தனை பேருக்கு மத்தியில వారందరి మధ్యలో தலையை ఉయర్த்துகிறவர் నీ ஒருவர் తల உயிரோடு இருக்கிறார். పైకెత్తువాడు ఒక ఆయన సజీవుడై ఉన్నాడు. மீண்டுமாய் ஜெபிக்க ஆரம்பி, మరలా ప్రార్థన చేయడం మొదలెట్టు, மீண்டுமாய் ஆராதிக்க ஆரம்பி, ఇంకను ఆరాధించడం మొదలెట్టు, மீண்டுமாய் தெய்வத்தை தேடு. ఇంకను దేవుని వెతుకు. கர்த்தர் மட்டும்தான் நமக்கு அடைக்கலம். దేవుడు మాత్రమే మనకు ఆశ్రయం. அவரை நம்புகிறவன் ஒருபோதும் கெட்டு போனதில்லை. ఆయన నమ్మిన వారు ఏ రోజు చెడిపోయిన దాఖలాలు లేవు. நோக்கி பார்த்த முகங்கள் ஒரு நாளும் வெட்கப்பட்டு போனது கிடையாது. ఆయన వైపు చూసిన వారి ముఖాలు సిగ్గుపరచబడలేదు. யார் மறந்தாலும் இயேசு மறக்க மாட்டார். ఎవరు మరిచినను యేసయ్య మరిచేవాడు కాదు. கைவிட்டாலும் இயேசு கைவிட ఎవరు மாட்டார். చేయి విడిచినను యేసయ్య చేయి విడిచేవాడు కాదు. இடத்துல நன்மையை பெற்றுக்கொண்டு நம்மை வேண்டாம் என்று தூக்கி எறிந்தாலும் కాబట్టి ఎవరి దగ్గరైనా మేలు పొందుకొని వారిని విసిరివేసినను, அத்தனை பேருக்கு மத்தியில వారందరి మధ్యలో உன் தலையை உயர்த்தக்கூடிய கர்த்தர் నీ తలను ఆయన పైకెత్తు దేవుడు உயிரோடு இருக்கிறார். సజీవుడై ఉన్నాడు. தாவீது சொல்லுகிறார், దావీదు చెప్తున్నాడు, என் சத்துருக்கள் எனக்கு இச்சகம் பேசி அடங்கினார்கள். నా శత్రువులు నాకు విరోధముగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారు అణిచివేయబడ్డారు. அவர்கள் மண்மேடுகளை நான் மிதித்தேன். కాబట్టి వారి మట్టి దిబ్బలను నేను అధిగమించాను. எவன் என்னை அழிக்க நினைத்தானோ ఎవరు నన్ను నాశనం చేయాలనుకున్నారో அவனை கர்த்தர் என் பாதப்படிக்கு கீழாக వారిని నా దేవుడు నా పాదముల క్రింద ఉంచాడు. எனக்கு அன்பான தேவ నా பிள்ளையே, ప్రియ దేవుని బిడ్డలారా, யார் மறந்தாலும் இயேசு மறக்க ఎవరు మరిచినను యేసయ్య మరిచేవాడు కాదు. உள்ள கைகளிலே வரைந்து வைத்திருக்க ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. நம்மை குறித்த ஒரு பெரிய திட்டம் வைத்திருக்க మన గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. அற்பமான காரியம் காரியத்தை நம்பி, அற்பமான காரியங்களை பாவத்தை நம்பி, பாவத்தை நம்பி, துர்க்கிரியைகளை நம்பி, நல்ல போதகங்களை நம்பி, நல்ல செயலை நம்பி, చెడ్డ సమాచారాలను నమ్మి, மாயையான காரியத்தை நம்பி ఇదిగో మాయతో కూడిన కార్యాలను నమ్మి தெய்வத்தை விட்டுட்டு போகாத. దేవునిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు. நீங்கள நானும் அவரிடத்துல வருவோமா? నీవు నేను ఆయన ఎదుకు వస్తామని ఆయన దివారాత్రులు ఎదురు చూస్తున్నాడు. உன்கிட்ட திரும்ப வந்துட்டா
ఆయన తిరిగి వస్తే இழந்து போனவைகள் எல்லாவற்றையும் தருவார். కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇస్తాడు. யார் கைத்தட்டி சிரித்தார்களோ, మళ్ళీ ఎవరైతే చప్పట్లు కొట్టి నవ్వారో, நம்ம யார் ஒருத்தங்க முன்னாடி விட்டுட்டு பின்னாடி நமக்கு விரோதமாய் பேசினார்கள், ఎవరైతే మన ముందుండి చూసి మన వెనక్కి వెళ్లి నవ్వినారో, எந்த இடத்துல எழும்ப முடியாது என்று நினைத்தோமோ ఏ స్థలములో లేవలేమని అనుకున్నామో அந்த இடத்துல ஆண்டவர் வந்து சொல்லுவார், ఆ స్థలములో దేవుడు వచ్చి చెప్తాడు, பயப்படாதே, భయపడొద్దు, நான் உன் கூட இருக்கிறேன், నేను నీకు తోడుగున్నాను, உன்னை மீண்டுமாய் உயர்த்த போறேன், మరలా నిన్ను నేను హెచ్చిస్తాను, நீ இழந்து போனதை திரும்ப தர నువ్వు போறேன், కోల్పోయిన దాన్ని నేను మరలా తిరిగిస్తాను, வாழ்க்கையை కట్టి எழுப்ப పోறேன். నీ జీవితాన్ని నేను కట్టి నిలువబెట్టబోతున్నాను. எலியா என்பவன் நம்மை போல பாடுள்ள మనుషుడు, ఏలియా మన వంటి మనుష్యుడే, நம்மை போல பாடுள்ள మనలాంటి శ్రమ కలిగిన మనుష్యుడే. எலியாவினுடைய அப்பா அம்மாவை குறித்து బైబిల్ இல்ல, ఏలియా యొక్క తల్లిదండ్రుల గురించి బైబిల్లో లేదు. వనాంతరத்திலே வளர்ந்திருப்பான், అరణ్యములోనే పెరుగుంటాడు, காட்டுத்தேனும் வெட்டுக்கிளியும் அவனுடைய உணவாயிருக்கார். కాబట్టి అడవి తేనె మిడతలను తినుంటాడు. நம்மை போல பாடுள்ள మనుషుడు, మనలాంటి శ్రమ కలిగిన మనుష్యుడే. பாருங்க, அப்படியே கொஞ்சம் கற்பனை பண்ணி பாருங்களேன். ఒకసారి ఊహించుకొని చూడండి. అలాగూ நமக்கு குடும்பம் இருக்கு, మన కుటుంబం ఉంది, பிள்ளைகள் இருக்காங்க, పిల్లలున్నారు. நமக்கு ఏதாவது ஒரு వేదనனா మనవి கிட்ட పోయి பேசுறோம், మనకి ఏదైనా బాధ కలిగితే భార్య దగ్గర వెళ్ళి చెప్పుకుంటాం, புருஷன் கிட்ட பேசுறோம், భర్త దగ్గర చెప్పుకుంటాం. அவனுக்கு யாருமே இல்ல, తనకెవరు లేరు, அவன் ஒரு அனாதை. ఒక అనాథ. 1 ராஜாக்கள் 17வது அதிகாரம் தொடங்கும் போது இப்படி சொல்லுகிறது, 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఆరంభములో ఇలా చెప్పబడుతుంది. அவன் குடும்பத்தை பற்றி எந்த பின்னணியும் இல்ல, తన కుటుంబమును గురించి ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ అక్కడ ప్రస్తావించబడలేదు. కాడు కాడా, వనాంతరం వనాంతరం, ఆరు ఆరా, అడవి అడవి, ఇదిగో ఆ కాలువలు ఏమట, ఆ ఏరులు ఏమట, నదులు ఏమట తిరిగాడు. நம்மை போல பாடுள்ள మనుషుడు, మనలాంటి శ్రమ కలిగిన మనుష్యుడు. ரெண்டாவது பாருங்க, அவனுக்குன்னு ஒரு நல்ல இடம் கிடையாது. రెండవది, తనకంటూ ఒక సొంత స్థలం లేదు. ஆண்டவர் சொல்ல வேண்டியதை சொல்லுவான், దేవుడు చెప్పవలసింది చెప్తాడు. சொல்லி முடிச்சிட்டு எங்கேயாச்சும் போய் ஒளிஞ்சிக்கினா ஓடி போய் ஒளிஞ்சுப்போம். ఇదిగో దేవుడు చెప్పింది పోయి చెప్పి ఎక్కడో చోట దాగి ఉండేవాడు. కేరి తాற்றங்கரை, కేరేతు నది ఒడ్డున అరణ్యమున, அந்த சாரிபாத் விதவை வீடு, ఆ సారపేతు వెధవరాలి ఇంటిలో தங்க ஒரு இடம் கிடையாது. ఏమండి, నివసించడానికి ఒక స్థలం లేదు. அனாதை, కానీ అనాథ. தேவ சித்தத்தை நிறைவேற்றுவன், దేవుని చిత్తము నెరవేర్చేవాడు. கொடுமை அதெல்லாம். అదంతా భయంకరమైన శ్రమతో కూడిన విషయం. அடுத்தது பாருங்க, తర్వాత చూడండి, தேசத்துல ஒரு எழுப்புதலை கொண்டு வரான், దేశములో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. தேசத்தையே தலைகீழ మాత్రం, దేశ స్థితిగతులను తలకిందులుగా చేశాడు. அப்பேற்பட்ட நேரத்துல అలాంటి సమయంలో ராஜாவை பார்த்து சொல்றான், రాజును చూసి చెప్తున్నాడు, கையளவு மேகம் எழும்பிடுச்சு, చెయ్యంత మేఘము కనబడింది, ஒரு பெருமழையின் ఇరச்சలిன் సత్తத்தை ఓ கேட்கிறேன், పెద్ద ప్రచండమైనటువంటి శ్వాన యొక్క శబ్దం వినబడింది. நீ எழுந்து పో அப்படிங்கிறான். నీవు లేచి వెళ్ళి అంటున్నాడు. நம்மளா இருந்தா என்ன செஞ்சிருப்போம்? మనమైతే ఏం చేస్తాం? ஐயா நீங்க எங்க போன போறீங்க? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు? நான் இது వరకు தப்பு பண்ணிட்டேன், అయ్యా నేను ఇప్పుడు తప్పు చేశా, வாங்க என் కార్లో உன்னை கூட்டிட்டு போறேன். రండి అయ్యా, నా కారులో నేను తీసుకుని వెళ్తాను. ஆனா ஆகாப்பு பாருங்களேன், చూడండి, అహాబు చూడండి, சொன்ன உடனே చెప్పిన వెంటనే சரியான సాపాట్రామ, அவன் సరైనటువంటి భోజన ప్రియుడతడు. போய் போஜனம் பண்ணுன உடனே, పోయి భోజనం చేయమనగానే దేశంలో ஒரு எழுப்புதல் வந்திருக்கு, దేశంలో ఉజ్జీవం వచ్చింది, మార్పు வந்திருக்கு, మార్పు కలిగింది, అక్రమం నీంగిருக்கு, అక్రమం కలిగిపోయి, విగ్రహం పోట అలించిருக்கு, విగ్రహం పోట కూడా కూలిపోయి, எல்லாரும் தெய்வத்தினுடைய పక్షத்துல తిరిగారు, ప్రజలందరూ దేవుని పక్షంగా తిరిగారు. అనపర్న ஒரு உணர்வே இல்ல. చూడండి, ఏ మాత్రం స్పృహ లేకుండా, నీ పోయి భోజనం பண்ணுனోనే మొదలు ఎత్తి సాపాడు, నువ్వు పోయి భోజనం చేయమనగానే మొదలు కలిసి భోజనానికి వెళ్ళి కూర్చున్నాడు. நீங்க ఎங்க పోறீங்க, எப்படி சாப்பிட போறீங்க, என்ன பண்ண போறீங்க, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఏం తింటావు, ఏం చేస్తావు అని కూడా అడగల మనిషి. ఆనా ఆమె రథంలో పోనా, చూడండి అతడు రథం పైన, இவன் ஆவியானவர் கூட்டிட்டு போக ఇతన్ని ఆత్మదేవుడు తోడుకొని వెళ్ళటం మొదలెట్టాడు. வானத்திலிருந்து అగ్ని ఇరకనా, ఆకాశం నుండి అగ్నిని దింపాడు. 3 வருஷம் మழை పొడియాదబడి వానத்தை అడైతాం, 3.5 సంవత్సరాలు వాన కురవకుండా ఆకాశ మేఘములను ఆపివేశాడు. கையளவு మేఘத்தை எழும்ப பண்ணி பெருமழையை கொண்டு வர ஆரம்பிச்சான். చెయ్యంత మేఘమును లేవజేసి ప్రచండమైన వానను తీసుకుని వచ్చాడు. దేశத்தில் இருக்கிற எல்லா అక్రమங்களும் அவனால విలగ ఆరంభించింది. దేశములో ఉన్న ప్రతి విధమైన అక్రమం అతని ద్వారా తొలగిపోయింది. దేశத்தை పరిశుద్ధపడుత ఆరంభించాడు. దేశమును పరిశుద్ధపరచడం మొదలెట్టాడు. పేర్పట్టవனை பார்த்து எசபேல் சொல்லுகிறாள், అలాంటి వ్యక్తిని చూసి యెజబెలు చెప్తా ఉంది, என் தீர்க்கதரிசிகளை பூஜாரிகளை நீ கொன்று போட்டபடினாலே, ఇదిగో నా ప్రవక్తలు నా పూజారులను చంపినందున இன்னும் 24 மணி நேரத்துல మరొక 24 గంటల్లో உன்னை நான் கொன்னு போடல, నిన్ను నేను చంపకపోతే என் பேர் எசபேல் கிடையாது, నా పేరు యెజబెలు కాదంటుంది. பெரிய ஜெபவீரன், ఒక పెద్ద ప్రార్థనా వీరుడు, தேவனுக்கு முன்பதாக நின்றவன், దేవుని ముందు నిలవబడిన వాడు, வானத்தையும் பூமியையும் అసైతవன், ఆకాశమును భూమిని కదల్చిన వాడు, இயற்கை எல்லாம் அவனுடைய சத்தத்திற்கு கட்டுப்படாத ప్రకృతి అంతటిని తన యొక్క శబ్దముతో లోపర్చు
దాచుకున్నవాడు. அப்பேற்பட்டவனை ஒரு பெரிய பயம் கவி பிடிக்கும். అలాంటి వాని ఒక భయము కప్పింది. எல்லாவற்றையும் ஒதுக்கிவிட்டு అన్నిటిని విడిచిపెట్టి தனியாக போய் ఒంటరిగా పోయి ஒரு சூரச்செடியின் கீழ் அமர்ந்து கொண்டு ఒక బ్రదరి వృక్షం కింద కూర్చొని ஆண்டவரை பார்த்து சொல்லுகிறான், దేవుని చూసి చెప్తున్నాడు, போதும் ஆண்டவரே, చాలు దేవా, என் ஜீவனை எடுத்துக்கொள். నా ప్రాణమునికి నీవు తీసుకో. நான் என் முற்பிதாக்களை காட்டிலும் நல்லவன் அல்ல. అయ్యా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను. ஒரு பெண்ணினுடைய வார்த்தை ఒక స్త్రీ యొక్క మాట அவனுடைய தரிசனத்தை குலைக்க ஆரம்பித்தது. తన దర్శనమునే ஒரு కదిలింపజేసింది. ஸ்திரீனுடைய வார்த்தை ఒక స్త్రీ యొక్క మాట அவனை கூடி குறுகி போக பண்ண ஆரம்பித்தது. అతడు కుంగిపోవుటకు కారణమైంది. ஆண்டவரை பார்த்து కదరుகிறான், దేవుని చూసి తల్లడిల్లుతున్నాడు. போதும் ஆண்டவரே, చాలు దేవా. என்ன வாழ்க்கை, ఏంటయ్యా என்ன జీవితం, ஜெபம், ఏమి ప్రార్థన, என்ன எழுப்புதல், ఏమి ఉజ్జీవం, என்ன குடும்பம். ఏమి కుటుంబం. போங்க ஆண்டவரே, చాలు దేవా, போதும் ஆண்டவரே, చాలు నాయనా, நான் செத்துறேன், నేను చనిపోతాను, என் ஜீவனை எடுத்துக்கொள்ளும். నా ప్రాణాన్ని నువ్వు తీసుకో. யாரோ ஒருத்தங்க நம்ம கூட சொல்லிட்டு இருக்கலாம்ல, ఎవరో ఒకరు మనతో కూడా ఇలా చెప్పుంటారు நீ కదా, எப்படி பிழைச்சறன்னு பாத்துறேன், నువ్వెలా బ్రతుకుతావో நீ చూస్తాను, எப்படி ஊழியம் பண்ணிறன்னு பாத்துறேன், నువ్వెలా సేవ చేస్తావో எப்படி చూస్తాను, உன் பிள்ளைகளுக்கு கல்யாணம் பண்றேன்னு பாக்குறேன், ఎలా నీ పిల్లలకు పెళ్లి చేస్తావో எப்படி చూస్తాను, இந்த சொத்துல உனக்கு பங்கு வருதுன்னு பாக்குறேன், ఎలా నీకు ఈ ఆస్తిలో భాగం వచ్చిందో எப்படி చూస్తాను, உன் பிள்ளைகளை படிக்க வைக்கிறேன்னு பாக்குறேன். ఎలా నీ పిల్లల్ని చదివిస్తావో నేను చూస్తానని எல்லாரையும் தூக்கி போட்டுட்டு అందరిని వదిలిపెట్టి ஆமாம் போ, పోవయ్యా, என்ன ஆண்டவர், ఏంటి దేవుడు, என்ன ஜெபம், ఏంటి ప్రార్థన, என்ன ஊழியம். ఏంటి సేవ. பாஸ்டர்களுக்கு வேலை வெட்டி இல்லாம இப்படிதான் பேசுவாங்க. కాబట్టి ఇలా పాస్టర్స్ ఇలా మాట్లాడతారండి. எங்கேயோ போய் உட்கார்ந்துட்டு இல்ல, ఎక్కడో ఓ చోట పోయి కూర్చున్నావు కదా, విసిగిపోయి வாழ்க்கையை தொலைச்சிட்டு இல்ல, జీవితానికి వదిలేసావు కదా, முடியாது நினைச்சல, ఇక లేదు ఇంతే అనుకున్నావు కదా. எலியா சொல்றான், ఏలియా చెప్తున్నాడు, நான் என் முற்பிதாக்களை காட்டிலும் நல்லவன் அல்ல. అయ్యా, నేను నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను. நான் ஆபிரகாம் மாதிரி இல்ல, నేను అబ్రహాములాగా కాదు, நான் ஈசாக்க மாதிரி இல்ல, నేను ఇస్సాకులాగా కాదు, நான் யாக்கோப மாதிரி இல்ல, నేను యాకోబులాగా కాదు. அவரை மாதிரி எனக்கு பாட தெரியாது, కాబట్టి ఆయనలాగా పాడటం నాకు அவரை மாதிரி తెలీదు. நான் பணக்காரன் கிடையாது, ఆయనలాగా ధనవంతుని அவரை కాదు, மாதிரி எனக்கு ஞானம் கிடையாது. ఆయనలాగా నాకు జ్ఞానం లేదు. போங்க ஆண்டவரே, పో దేవా, நான் என் முற்பிதாக்களை காட்டிலும் நல்லவன் அல்ல. కాబట్టి నా పితరుల కంటే నేను మంచివాడుని కాను. நான் ஒரு அனாதை தானே, నేను ఒక అనాథనే కదా, எனக்கு தான் அட்ரஸ் இல்லையே, నాకు ఏ విధమైన ఇది లేదు, எனக்கு பேக்ரவுண்ட் இல்லையே. బ్యాక్గ్రౌండ్ లేదు. போதும் ஆண்டவரே, పోదు, చాలు నాయనా, என் ஜீவனை எடுத்துக்கொள்ளும். నా ప్రాణమును తీసుకో. நான் என் முற்பிதாக்களை காட்டிலும் நல்லவன். కాబట్టి నా పితరుల కంటే నేను మంచివాడను కాను. ஒருவேளை நீங்கள் இந்த மாலை வேளையில் அதே மாதிரி வந்திருக்க, ఒకవేళ ఈ రాత్రి వేళలో మీరు కూడా ఇలాగే వచ్చి ఉండవచ్చు. நம்மளா இருந்தா என்ன சொல்லிருப்போம், మనమైతే ఏమని చెప్తాం, எலியாவை பார்த்து சொல்லிருப்போம், உனக்கு விசுவாசம் கிடையாது. ఏలియాను చూసి మనం ఇలా చెప్తామా, నీకు విశ్వాసం లేదని. ஆனா ஆண்டவர் பாருங்களேன், దేవుడు చూడండి, இவன் புலம்பன புலம்பல் ஆண்டவருக்கு தெரியும், ఇతని యొక్క విలాపము దేవునికి తెలుసు, அவன் வலி ஆண்டவருக்கு தெரியும். అతని అనుభవిస్తున్న నొప్పి బాధ దేవునికి తెలుసు. அந்த சூரச்செடிக்குள்ள அவனை தூங்க வச்சுட்டு ఆ బదిరి వృక్షం కింద అతన్ని పరుండబెట్టి அந்த டென்ஷன் எல்லாம் மறைஞ்ச உடனே ఆ యొక్క టెన్షన్ అంతా బాధంతా మరిచిపోయేటట్టు చేసి தேவதூதனை அனுப்பி దేవదూతను పంపి சாப்பாடு கொடுத்து భోజనం పెట్టి எழுந்து சாப்பிடு, లేచి తిను. எவ்வளவு அற்புதமான ஆண்டவர், ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. எந்திரிச்சு சாப்பிடு, లేచి తిను. சாப்பிட்டு முடிச்சிட்டு படுத்துட்டான். తిని మరలా పడుకున్నాడు. செகண்ட் டைம் ஆண்டவர் அனுப்புறா, రెండోసారి దేవదూతను పంపాడు. எந்திரிச்சு சாப்பிடு, లేచి తిను. நீ சாக வேண்டியவன் இல்லையா, నువ్వు చావవలసిన వాడు కాదయ్యా, போக வேண்டிய தூரம் வெகு தூரம், నీవు వెళ్ళవలసిన దూరం బహు దూరం. உனக்கு பின்னாடி ரெட்டிப்பான வரத்தை உடைய ஒருவனை வைத்திருக்கிறேன். ఇదిగో నీ వెనక రెట్టింపైన వరము కలిగిన వాడిని ఒకరిని ఏర్పాటు చేశాను. அனாதை இல்லையா, నువ్వు అనాథివి కావు, உனக்கு பின்னாடி பரலோகமே இருக்கு. నీ వెనక పరలోకమే ఉంది. எழுந்திரு, లే, நீ போக வேண்டிய தூரம் வெகு నీవు தூரம். వెళ్ళవలసిన దూరం బహు దూరం. அந்த எசபேல் சொன்னா 24 hours டைம் கொடுத்தா, ఆ యెజబెలు చెప్పింది 24 గంటల టైం నియమించింది. 24 மணி நேரம் முடிந்தது, 24 గంటలు అయిపోయింది, 24 நாள் முடிஞ்சது, 24 రోజులు అయిపోయింది, 24 மாதம் முடிந்தது, 24 నెలలు అయిపోయింది. எசபேல் மாடி மேல இருந்து கீழே விழுந்து அவர் ரத்தத்தை நாய் நக்கினது. కాబట్టి యెజబెలు ఆ మేడ మీద నుండి కింద పడి చనిపోయింది, తన రక్తము కుక్కలు నాకాయి. ஆனா இன்னைக்கு வரைக்கும் எலியா உயிரோடு இருக்கிறான். కానీ ఈ రోజు వరకు ఏలియా సజీవుడై ఉన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని
దేవునికి స్తోత్రం చెప్పండి. இன்றைக்கு வரைக்கும் எலியா உயிரோடு இருக்கிறார். ఇప్పటి వరకు ఏలియా సజీవుడిగానే ఉన్నాడు. காலை வேளையில நான் தீர்க்க தரிசனமாய் சொல்லுகிறேன். ఈ రాత్రి వేళలో ఒక ప్రవచనాత్మకంగా నేను మీతో చెప్పుచున్న మాట, எத்தனை பேர் உன்னை ஓடி ஒளிய செய்தாலும், ఎంత మంది మిమ్మల్ని తరమాలని చూసినను, எத்தனை பேர் உன் ஊழியத்தை கெடுத்தாலும், ఎంత మంది మీ సేవను పాడు చేసినను, எத்தனை பேர் உன்னை நாசமாக்க நினைத்தாலும், ఎంత మంది మిమ్మల్ని నాశనము చేయాలనుకున్నాను, உனக்கே உன் வாழ்க்கையை பிடிக்காமல் போனாலும், నీకే నీ జీవితం నచ్చకపోయినను, இந்த மாலை வேளையில ஆண்டவர் சொல்லுகிறார், ఈ రాత్రి వేళలో దేవుడు చెప్తున్నాడు, எழுந்திரு, లే, நீ போக வேண்டிய தூரம் வெகு தூரம், నీవు వెళ్ళవలసిన దూరం బహుదూరం, உன்னை குறித்த ஒரு பெரிய திட்டம் నీ வைத்திருக்கிறேன், గురించి గొప్ప ప్రణాళిక నేను కలిగి ఉన్నాను, சந்ததியை பழுகி సంతతిని ఫలించి విస్తరింపచేయబోతున్నాను. నేను నీ దేవుడను, నేను రక్షకుడను. நீ ఉயிரோடு இருக்கிற వరకు నీవు సజీవుడవై ఉన్నంత వరకు ஒருவனும் உனக்கு முன்பதாக எதிர்த்திருக்கிறார். ఎవరు నీ ఎదుట నిలువ నేరరు. எந்த இடத்துல சோர்ந்து போய் விட்டா, ఏ స్థలములో నిరసిలిపోయావు, எந்த இடத்துல வாழ்க்கையை தொலைச்சிட்ட, ఏ స్థితిలో జీవితాన్ని విడిచిపెట్టావు, எதை கண்டு பயந்து போய் ஓடி ஒளிந்து దేన్ని விட்டாய். చూసి భయపడి దాగి ఉన్నావు. கேரி தாத்தங்கரை உன் முடிவு கிடையாது. కేరేతు వాగు నీ ముగింపు కాదు, சாரிபாத் விதவை விடுவும் முடிவு கிடையாது. సారెపతు వెదువరాలు ఇల్లు నీ ముగింపు కాదు, இசபேல் சவால் விட்டு பேசினா பார், அதுவும் முடிவு கிடையாது. యెజబెలు సవాలు విసిరి మాట్లాడిందే అది నీ ముగింపు కాదు. உன்னை குறித்த தெய்வம் ஒரு பெரிய திட்டம் నీ வைத்திருக்கிறார். గురించి దేవుడు గొప్ప ప్రణాళిక సిద్ధపరిచాడు. அந்த திட்டத்தை இந்த வருஷத்துல கத்த ఆ நிறைவேற்ற ప్రణాళిక ఈ సంవత్సరాల దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. பரலோகம் కాத்திருக்கிறது. నీ కొరకు పరలోకం ఎదురు చూస్తా ఉంది. உன்னை குறித்த திட்டம் நிறைவேற నీ போகிறது. గురించిన ప్రణాళిక నెరవేరబోతా ఉంది. Never be the same again. నీవు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండబోవటం நீ లేదు. ஓடி ஒளிய வேண்டிய ஆள் ఇక கிடையாது. నీవు దాగి ఉండనవసరం లేదు. உனக்காக கர்த்தர் எழும்ப போகிறார். నీ కొరకు దేవుడు లేవబోతున్నాడు. நம்ம எல்லாரும் அப்படியே ஒரு நிமிடம் எழும்பி நிற்போம். మనందరం ఒక్క నిమిషం అలాగా ఉన్న స్థలంలో లేచి నిలబడదామా. ஸ்திரீயானவள் தன் கற்பத்தின் பிள்ளைக்கு இறங்காமல், స్త్రీ తన బిడ్డను, తన కడుపున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉండెను. மறப்பாலோ, తన తండ్రి బిడ్డను మరచినను, அவள் மறந்தாலோ, వారు మరచిపోయినను. மறக்காத ஆண்டவர் మరవని దేవుడు இந்த மாலை வேளையில வந்திருக்கிறார். ఈ రాత్రి వేళలో నీ యొద్దకు వచ్చాడు. தகப்பன் இல்லையோ, తండ్రి లేడా, தாய் இல்லையோ, తల్లి లేదా, நேசிக்கால் இல்லையோ, ప్రేమించే మనుషులు లేరా. மாலை வேளையில தெய்வம் உன்னை குறித்த ஒரு பெரிய திட்டம் ఈ రాత్రి வைத்திருக்கிறார். వేళలో దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. செடி உன் வாழ்க்கையினுடைய முடிவு கிடையாது. సోదరి, ఈ వృక్షం నీ యొక్క జీవిత ముగింపు కాదు. இசபேல் பேசின வார்த்தை உன் வாழ்க்கையினுடைய முடிவு கிடையாது. యెజబెలు మాట్లాడిన మాటలు నీ జీవిత ముగింపు కాదు. நீயும் நானும் செய்த துரோகம் நம்முடைய வாழ்க்கையினுடைய முடிவு கிடையாது. నీవు నేను చేసిన ద్రోహం వల్ల నీ యొక్క ముగింపు జరగబోవటం లేదు. நம்மை குறித்த ஒரு பெரிய திட்டத்தை கர்த்தர் நிறைவேற்ற போகிறார். நம்ம எழுந்து நின்று கண்களை மூடி అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ரெண்டு கரங்களை வானத்திற்கு நேராக రెండు உயர்த்தி చేతులు పరలోకమందుండిన దేవుని తట్టు చాపి தோற்று போய் வந்திருக்கலாம், ఓడిపోయి వచ్చి ఉండవచ్చు. நிலநிலந்து வந்திருக்கலாம், స్థలాన్ని కోల్పోయి వచ్చి ఉండొచ్చు. அற்பமா எண்ணப்பட்டு வந்திருக்கலாம், అల్పంగా ఎంచబడి వచ్చి ఉండవచ్చు. பக்கத்துல கர்த்தர் నీ வந்திருக்கிறார். పక్కకు దేవుడు వచ్చి போக ఉన్నాడు. வேண்டிய தூரம் வெகு தூரம். నువ్వు వెళ్ళవలసిన దూరం బహుదూరం. குறித்த தெய்வ திட்டம் நிறைவேற నీ போகிறது. పట్ల దేవుని ప్రణాళిక నెరవేరబోతా ఉంది. உனக்காக வானம் திறக்கப்பட போகிறது. నీ కొరకై ఆకాశం తెరవబడబోతా ఉంది. மகிமை பொருந்தினவரா, దేవుడు మహిమ గలవాడు, சேனைகளின் கர்த்தரா, సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన నీ ఎడల ప్రత్యక్షంగా ఉన్నాడు. ఒక తల్లిగా பட்சத்துல నీ வந்திருக்கிறார். పక్షమున వచ్చి ఉన్నాడు. உனக்காக காரியத்தை மாற்ற போகிறார். నీ కొరకు కార్యాలను మార్చబోతున్నాడు. உன் ஸ்டாண்டர்டையே கர்த்தர் மாற்றி போட போகிறார். నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. இன்னைக்கு ஆண்டவருக்கு என்னை ஒப்புக் கொடுக்கிறேன் என்று சொல்லுகிறவர் ఈ రోజున నా దేవునికి నన్ను నేను అప్పగించుకుంటానని అనుకున్నవారు அப்படியே కరంగலை உயர்த்தி, అలాగే చేతులు పైకెత్తి, தகப்பன் இல்லாம, తల్లి లేక, తండ్రి లేక, తల్లి లేక, நேசிக்கால் இல்லாம, ప్రేమించే మనుష్యులు లేక, புருஷன் இல்லாம, భర్త లేక, அநாதைகளை போல, అనాథుల వలె, கைவிடப்பட்டவர்களை போல, చేయి విడవబడిన వారి వలె, மற்றவங்கள மாறி நான் இல்ல பாஸ்டர், ఓ ఇతరులాగా నా పరిస్థితి లేదు పాస్టర్, வாழ்க்கை முடிஞ்சு పోச்சு, నా జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నావా? ஒரு மகிமை உங்களை நிரப்ப போகிறது. ఒక మహిమ నిన్ను నింపబోతా மகிமை ఉంది. உங்களை நிரப்ப போகிறது. ఒక మహిమ నిన్ను నింపబోతా ఉంది. கண்ணீர் துடைக்கப்பட வாய்ப்பு மாறப் போகிறது. నీ యొక్క అంగలార్పు మారబోతా ఉంది. கர்த்தர் உனக்காக வரப்போகிறார். దేవుడు నీ కొరకు రాబోతున్నాడు. அப்படியே కరంగலை వానத்திற்கு நேராக అలాగే చేతులు ఆకాశము తట్టెత్తి, என்னை படைக்கிறேன், అయ్యా నన్ను సృష్టించిన దేవా, தோற்று போய் வந்திருக்கிறேன், అయ్యా నేను ఓడిపోయి వచ్చానయ్యా, நிலந்து வந்திருக்கிறேன், బలం కోల్పోయిన వచ్చానయ్యా, குற்ற உணர்வோடு வந்திருக்கிறேன், అయ్యా నిందింపబడిన స్థితిలో వచ్చానయ్యా, சித்தத்தை நிறைவேற்றாமல் నీ வந்திருக்கிறேன், చిత్తాన్ని నెరవేర్చని స్థితిలో వచ్చానయ్యా, என்னை பொறுப்பெடுத்துக் கொள்ளும் నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా, தேடி வந்திருக்கிறேன் ஆண்டவரே. అయ్యా నిన్ను
సన్నిధికి వచ్చాను దేవా, என்னை தொடுவீராக, నన్ను మీరు తాకుదురుగాక, என்னை தொடுவீராக, నన్ను మీరు తాకుదురుగాక, எனக்கு ஒரு அற்புதம் நடப்பதா, నాకు ఒక అద్భుతం జరుగునుగాక, మహిమ மேல் இறங்கி வருவதா, నీ మహిమ నా మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. உடைய கரங்களை மாற்றி అలాగే రెండు హస్తములు ఆకాశం తట్టెత్తి, நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, అందరూ చెప్పండి. நீங்க போதும், నీవు நீங்க చాలు నాకు, போதும், నీవు చాలు நீங்க నాకు. போதும் எனக்கு, కొంచెం గట్టిగా చెప్పండి. நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு, చాలు నాకయ్యా. உம்மை விட்ட யாரும் இல்லை ஏசையா, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, உம்மை விட யாரும் இல்லை ஏசையா, నీకంటే ఎవరు లేరయ్యా, உம்மை விட்ட யாரும் இல்லை నీవు ஏசையா, తప్ప నాకెవరు లేరయ్యా, உம்மை விட யாரும் இல்லை ஏசையா, నీలాగా ఎవరు நீங்க లేరయ్యా. போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், எனக்கு போதும், நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும் எனக்கு, நீங்க போதும், நீங்க போதும், நீங்க போதும் எனக்கு. இயேசு மட்டும் எனக்கு போதுன்றங்க மட்டும் அப்படியே கரங்களை வானத்திற்கு యేసయ్య మాత్రము నాకు చాలన్న వారు మాత్రం అలా చేతులు పైకి ఉంచండి, అలాగే చేతులు ఎత్తి. நம்மால வேலையிலே ஒப்பு கொடுக்கிறேன் என்று ఈ சொல்லுகிறேன். రాత్రి వేళలో నేను తీర్మానం చేసుకుంటున్నానని చెప్పండి. ஆண்டவருடைய கரத்தில் ஒப்பு கொடு.